సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ Sir, మార్నింగ్. గుడ్ what are you మార్నింగ్ sir? సార్. Good morning. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్ వెల్కమ్. Sir, good morning, sir. Good morning, అందరికి. Good morning to this semester. Work meetings. రాజు సార్ ఇవాళ బిజీనా సార్? సార్ సార్ ఇంక బిజీ మళ్ళీ పడుతుంది, ఒక 10 days పడుతుంది మళ్ళీ. సార్ అది కంప్లీట్ అయిపోయింది. అది కొద్దిగా మధ్యలో ఆఫ్ చేశారు కదా, అది మన అది విజయ్ లేదు భాస్కర్ సార్, సార్ అది పెట్టింది. అది మళ్ళీ రిపీటెడ్ గానే ఉంది. సేమ్ పెట్టారని చెప్పి అన్నారు. అంటే ఓకే ఓకే, రిపీటెడ్ గా ఉంది. ఓకే ఓకే ఓకే. ఓవరాల్ గా మనం మెయిన్ థీమ్ అయితే చెప్పేశాం సార్. బైనాన్స్ ఎలా లిస్ట్ చేసుకోవాలంటే ఎన్ని కండిషన్స్ ఉంటాయి అనేది చెప్పాము ఆల్రెడీ. అవును సార్, అవును. చాలా టఫ్ గా ఉంటది, చాలా ఎగ్జామిన్ చేస్తుంది బైనాన్స్ లిస్ట్ చేసుకోవాలంటే. అది మెయిన్ ఉద్దేశం అంతే. అవును సార్, అవును సార్. అందరూ మెన్షన్ చేశారు మొత్తం. అంటే బ్యాలెన్స్ లో ఎంత జెన్యున్ గా ఉండాలి, ఎంత టఫ్ గా ఉంటది ఏంటి, దాంట్లో మళ్ళీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అన్నది మొత్తం అంతా మెన్షన్ చేశారు. వెంకటేశ్వర నాది ఒక చిన్న ఇది. ఇప్పుడు బైనాన్స్ లో అందరూ వినండి, ఎవరైనా తెలుసుంటే చెప్పండి. బైనాన్స్ లో లిస్ట్ అవ్వాలంటే మనం కేవైసీ చేసుకుంటాం కదా. మన ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని ఇస్తే గానీ వాళ్ళు మనకు సభ్యత్వం ఇవ్వరు కదా, అకౌంట్ ఇవ్వరు. ఇప్పుడు కొన్ని ఎక్స్చేంజ్లు కేవైసీ లేకుండానే చేస్తున్నాయి. అవును సార్. అంటే మోస్ట్ పాపులర్ ఎక్స్చేంజ్ అంటే చిన్న చిన్న ఎక్స్చేంజ్లు కాదు, చాలా ఫేమస్ ఎక్స్చేంజెస్. కేవైసీ లేదు అంటే, కేవైసీ ఉంటేనే మన ఇండియన్ గవర్నమెంట్ మానిటరింగ్ జరుగుతుంది. సో పర్సన్ ఎంత కేవైసీ అనేది మీకు మ్యాండేటరీ ఎప్పుడంటే సార్, మీరు అందులో మీరు డిపాజిట్ చేస్తారు కదా, డిపాజిట్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ మీరు విత్డ్రాల్ పెట్టుకుంటారో అప్పుడు మళ్ళీ కేవైసీ అడుగుతుంది సార్, అప్పుడు కంపల్సరీ. అవును, ఎందుకంటే దానికన్నా ముందు మనం కేవైసీ ఇచ్చుకుంటేనే మనం చాలా బాగుంటది. లేకపోతే కనుక విత్డ్రాల్ మనం ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఎప్పుడైనా విత్డ్రాల్ పెట్టుకోవాల్సినప్పుడు కొద్దిగా ఇష్యూగా ఉంటుంది. కాయిన్ ఈఎక్స్చేంజ్ సబ్జెక్ట్ ఒక ఎక్స్చేంజ్ ని చూస్తున్నాను సార్, దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. కాయిన్ ఈఎక్స్చేంజ్ లో మనకు కేవైసీ అవసరం లేదు. నేను ఒకసారి ఒక 10 USDT పెట్టి డిపాజిట్ చేసి మళ్ళీ విత్డ్రాల్ పెడతాను. ఇప్పుడు ఏమైనా అడుగుతుంది చూద్దాం. చెక్ చేయండి. చూసి చెక్ చేస్తాను ఒకసారి. అయితే అది ఫేమస్ కాయిన్ ఈఎక్స్ పేరు కూడా వినుంటారు. అవునవును సార్. అది చూద్దాం సార్, చూసి అది ఓకే అనుకుంటే కూడా అది కూడా బెస్ట్. రహమతుల్లా సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ వెల్కమ్ సార్. రహమతుల్లా సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనకు ఏ ఎక్స్చేంజ్ లో అయినా కానీ మనం విత్డ్రాల్ INR కింద పెట్టుకోవాలనుకుంటే కంపల్సరీ కేవైసీ చేయాల్సింది సార్. అవును సార్, అవును. నా దగ్గర కనీసం అంటే 7-8 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. కంపల్సరీ కేవైసీ చేసుకోవాల్సిందే సార్. మనం విత్డ్రా INR చేసుకోవాలనుకుంటే, లేకపోతే మామూలుగా మనం దాంట్లో బై సేల్ చేసుకోవాలనుకుంటే ప్రాబ్లం ఏం లేదు. మనం డిపాజిట్ చేయాలనుకుంటే, డిపాజిట్ మనం చేయాలనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. విత్డ్రాల్ అన్నప్పుడే మనకు కొద్దిగా ఈ కేవైసీ గురించి వస్తాయి అన్నమాట. ఎస్ సార్. మరి P2P వర్షన్ కూడా రహమతుల్లా సార్ చెప్పండి సార్. INR గా విత్డ్రాల్ చేసుకున్నప్పుడు మాత్రమే కేవైసీ కావాల్సి ఉంటుంది. మనం అవును సార్. మిగతా బై అండ్ సెల్లింగ్ క్రిప్టోలో చేసుకుంటే, డాలర్స్ లో చేసుకుంటే ఏం ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదు. మనం డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ ఎవరికైనా పంపించుకోవచ్చు, డిపాజిట్ చేయించుకోవచ్చు అవతల నుంచి. కానీ మనం INR కు కంపల్సరీ కేవైసీ అడుగుతుంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఏ ఎక్స్చేంజ్ అయినా కానీ విత్డ్రాల్ పెట్టేటప్పుడు ప్రాబ్లం వస్తుంది, కేవైసీ అడుగుతుందని కన్ఫర్మ్ అయింది. ఒకసారి చూస్తాను, నేను చెక్ చేస్తాను. ఓకే. నిన్న తక్కువ శాతం చూసుకోండి సార్. తక్కువ శాతం ఒకవేళ $10 తోనే మీరు చెక్ చేయండి.
నిన్న మీటింగ్ చాలా మంది వచ్చారు. నిన్న చాలా ఫెంటాస్టిక్ ట్రేడింగ్ అంశాల గురించి చిన్నపిల్లలతోటి ఒక ½ అవర్ టు 40 minutes వరకు సెషన్ జరిపాము. నిన్న టైం లేదు యాక్చువల్ గా. నిన్న చాలా మంది మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవాలని టైం లేదు, టైం అయిపోయింది అప్పటికి. ఎవరైనా ఒక 2-3 పర్సన్స్ ఎలా అనిపించింది పిల్లల పర్ఫార్మెన్స్ ట్రేడింగ్ క్లాస్ వాళ్ళకి ఏ రకంగా మీకు అర్థమైంది చెప్పండి సార్. జమాల్ రెడ్డి సార్, మీరు హ్యాండ్ అవుట్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి సార్, థ్యాంక్ యూ. నిజంగా పివిసి మెటా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నేను మార్నింగ్ కూడా కొద్దిసేపు మాట్లాడాల్సి వచ్చేది నిన్న జరిగిన సెషన్ గురించి. నైట్ చాలా చక్కగా చిన్న పిల్లలతో నిజంగా అది చేయించడం అనేది చాలా గ్రేట్ సార్. వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వపడాలా, జన్మించినందుకు కూడా నిజంగా చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళే అని చెప్తాను. తల్లిదండ్రుల తర్వాత గురువు, ఆ గురువు కూడా ఈ యొక్క చిన్న పిల్లలకు ఈ సెషన్ అనేది నేర్పించడం గ్రేట్. తర్వాత వచ్చేసి భగవంతుడు, ఆయన యొక్క కృప కూడా ఉండాలి. ఈ 4 విద్యార్థుల చోట నిన్న చూపిస్తుంటే మనకు టైం అనేది మనకు తెలియడం లేదు. ఈ 4 విద్యార్థులు రేపొద్దున మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారనేది నాకు నమ్మకం. వాళ్ళు ఎలాంటి డబ్బు ప్రేక్ష లేకుండా ఫ్రీగా ఇటువంటి వాళ్ళను తయారు చేసి మన వదులుతున్నారంటే ఆయనకు నిజంగా గురువు గారికి పదే మనం ఎన్ని ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే. అందులో మా ఊరు జమ్మరమడుగు మా కృష్ణ యాదవ్ కుమారుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా బాగా ప్రిపేర్ అయినాడు సార్, చూస్తున్నాను. అలాగే మా కోనేటి బాబు గారు కూడా ఉన్నారు, ఆయన కుమారులను కూడా ఇదే రకంగానే తీర్చిదిద్దుతున్నారు. చాలా చక్కగా వాళ్ళు కూడా ట్రేడింగ్ కూడా చేసుకుంటున్నారు. మాకెందుకంటే ఈ ట్రేడింగ్ క్రిప్టో ఇవన్నీ నా వయసుకు నాకు ఇది సరిపోదు. ఏదో వచ్చాం, భగవంతుని దయ కొద్దీ ఏదో ఒక రోజు రేటు పెరుగుతుంది, పెరిగినప్పుడు అమ్ముకుందాం, క్యాచ్ చేసుకుంటాం అనేది తపన తప్ప మాకేం లేదు. కానీ ఓర్పు ఓపిక అనేది అవసరము. ఆ రోజు మాదిరి మనం ఆ రోజు డబ్బులు పెట్టాము, ఒక 5 ఏళ్ళు ఎఫ్డి చేసాము అనే ఉద్దేశంతోనే మేము కామ్గా ఉన్నాము. అలాగే మన సోమసుందరెడ్డి సార్ కూడా ప్రతిరోజు ఒక 5-6 రోజుల నుంచి దీని మీద స్విచ్ ఇస్తున్నాడు. ఆ స్విచ్ ఒక్కొక్కసారి కొంతమందికి అది ఏమిటిదబ్బా రోజు ఇదే సార్ మాట్లాడుతున్నారు, ఏమిటిది అనేది చాలా మందిలో కూడా ఆ గుబులు ఉంటుంది. కానీ ఆయన మాట్లాడిన మాటల్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. ఆయన ఒకరిని ఉద్దేశించి మాట్లాడిన వాక్యాలు అయితే కాదు. అందరి యొక్క మనోభావాలను, అందరి యొక్క మనసును తెలుసుకొని సిస్టమ్ మీద ఆయన ఫైట్ చేస్తున్నాడు. అందరికి తెలిసేటట్లు, అది ఎందుకంటే అర్థం చేసుకున్న వారికి మనకు అర్థం అవుతుంది, అందరికి అర్థం కాదు. అదే రకంగానే ప్రతి ఒక్క లీడర్ అన్నమాట లేచి వారి యొక్క మనసులోని యొక్క భావాలను ఈ రకంగా ఎలబుంచుకొని సిస్టమ్ మీద అన్నమాట పదే మనం సిస్టమ్ మీద విన్నవించుకుంటే తప్పకుండా ఈ వాయిస్ అనేది సిస్టానికి చేరుతుంది అనేది మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మాకు దీంతో పరిజ్ఞానం అనేది చాలా తక్కువ. అలాగే ఈ చిన్న పిల్లలు కూడా నిన్న చాలా ముద్దుగా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా మంచి సమాధానం చెప్పారు. నిజంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా ఆ పసిబిడ్డలకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం సార్. తల్లిదండ్రులకు కూడా మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ యొక్క ప్రేరణ చేయడం కూడా అది మామూలు కాదన్నమాట. తల్లిదండ్రులు కూడా ఆ విద్య నేర్చుకో అనేది చెప్పడం కూడా అది పెద్ద విషయమే అన్నమాట. ఎందుకంటే ఇప్పట్లో పిల్లలు మీరు చదువుకోకండి, ఎందుతో పనే ఉంది అది ఇది అని కూడా కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారు. అలా లేకుండా వారు దగ్గర ఉండి ఈ యొక్క సెషన్ గురించి కూడా పిల్లలు కూడా వివరించడం, ఆ పిల్లలు కూడా పదే వాటిని బాగా బట్టి కొట్టడం, ఈ రోజు అడిగిన క్వశ్చన్స్ కానీ టపా అనే సమాధానాలు చెప్పడం కూడా చాలా గర్వంగా ఉంది. ఈ రకంగా ఆ పిల్లలు కూడా రేపు పొద్దున ఒక్కొక్క అమ్మాయి ఒక 4గురిని ఆ రకంగా మంచి మెరిట్లను తయారు చేసిందంటే ఆ నలుగురు వచ్చేసి మన పివిసి మెటాలో ఎంతమంది ఈ రోజు యూనిట్ ఉందో అంతమంది కూడా తయారు చేయగలుగుతారు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో అనేది నేను భావిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి షేర్ చేసుకొని ఏదైనా తమ మనసులో ఉండే మాటలు వచ్చేసి స్వేచ్ఛగా మాట్లాడండి. ఒకరి మీద ఒకరికి మనము ద్వేషాలతో కానీ దుర్భాషలు ఆటలు పాడడం కానీ వారి మీద ఏదో లేనిపోని ఇది అది అని మనం మాట్లాడుకోకూడదు.
ప్రతి ఒక్కరు ప్రతి లీడర్ మాట్లాడిన మాటలు చేసి మనం ప్రతి ఒక్కటి కూడా గమనించాలి. వాళ్ళు ఎంత లేనిది మాట్లాడరు. టాప్ లీడర్స్ చాలా మంది ఉన్నారు, ఇందులో నోరు ఇప్పలేదు. అందులో ఈయన మనకు సోమసుందర్ రెడ్డి సార్ వారం రోజుల నుంచి ఆయన గమనిస్తున్నాను. ఏం సార్ ఇలాగ మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే ఆయనతో జర్నీ చేశాను, ఆయన చూస్తా ఉన్నాను. ఏంట్రా సార్ ఇలాగ మాట్లాడుతున్నాడు, నలుగురు చెప్పేవాళ్ళు మెత్తగా ఉంటాడు మనిషి అనుకున్నాను. కానీ ఈ రోజు ఉదయం వచ్చేసి నాకు బాగా ఈ 4 రోజుల నుంచి బట్టి కొట్టాను. ఏమిటి ఆయన మాట్లాడలో ఎక్కడైనా తప్పు ఉందా, ఒప్పు ఉందా అనే ప్రతిదీ నేను గైడెన్స్ చేస్తే లేదు, 100% వచ్చేసి ఆయన అందరి తరపున ఆయన యొక్క మనసులోని యొక్క భావాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన కాన్సెప్ట్ సార్, ఇలాగే ప్రతి లీడర్ కూడా ముందుకు వచ్చి సిస్టానికి పదే 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 మన వాయిస్ వినాలా, వినిపించాలనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ అభిప్రాయాన్ని నిన్న జరిగిన చర్చల గురించి, అలాగే సోమసుందర్ రెడ్డి సార్ గారు చెప్పినటువంటి మాటల గురించి మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది ఎందుకు తీసుకున్నామంటే సార్, జనరల్ గా పీవీసీ మెటల్లో అప్డేట్స్ లేవు కాబట్టి, నేను రాజేష్ సార్ కూడా చెప్పారు, ఈ అప్డేట్స్ లేని కారణం ఒక కొత్త సబ్జెక్టు, ఒక మంచి సబ్జెక్టు, మంచి లీడింగ్ సబ్జెక్టు నేర్చుకోవడంలో, నేర్పించడంలో మనం తీసుకున్నాం అనమాట. పిల్లలు కూడా చాలా చక్కగా చేశారు సార్. ఎందుకంటే యాక్చువల్ గా వాళ్ళు వదిలితే నిజంగా టోటల్ గా 4 పిల్లలు చిచ్చరిపుడికి నిజంగా వాళ్ళు వాస్తవం సత్యం చెరుపుడికి ఎందుకంటే నైట్ మాట్లాడలేదు, నిద్రలోకి వెళ్ళిపోయినాను, నేను మాట్లాడలేదా, వాయిస్ ఎంతవరకు ఉన్నాను. చెద్దరు పిడుగులే సార్, చెద్దరు పిడుగులే, అందులో 100%. జస్ట్ వాళ్ళకి గైడ్ లైన్స్ మాత్రం ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు ఇది పెద్ద సెషన్ కాబట్టి వాళ్ళకి తెలియదు కదా, చిన్న బిడ్డలు కదా, ఎట్లా మీరు ఎట్లా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలని గైడ్ లైన్స్ మాత్రం ఇచ్చాం. ఇంకా క్లాస్ విషయం అంటే వారు ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చుంటే, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కానీ వేణుసారి కానీ వదులుంటే వాళ్ళు ఇంకా టోటల్ సబ్జెక్ట్ మొత్తం వాళ్ళు చెప్పేసేటట్టు అంత తరువుగా ఉన్నారనమాట వాళ్ళు. చెప్తున్నారు. చాలా మంచి సెషన్ సార్. ఇలాగే ప్రతి తండ్రి కూడా వాళ్ళకున్న బిడ్డలు కావచ్చు, కొడుకును కావచ్చు, ఆ రకంగా ముందుకు వచ్చి తయారు చేస్తే చాలా బాగుంటుంది అనేది కూడా నా మనసాక్షి చెప్తా ఉంది. ఎందుకంటే అందులో మనకు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మనకు కనపడుతున్నారు, మాట్లాడుతున్నాను. ఏదో కొంత డబ్బులు వస్తే పిల్లలను మనం తృప్తిపరచాలా అనే ఉద్దేశంతోనే ఆ రోజు అంతంత డబ్బులు పెట్టి ముందుకు వచ్చాను. ఈ రోజు మనకు రేట్ తగ్గిపోవడంతో ఈ రోజు ఇంకా కొందామంటే కూడా మనసాక్షి ఒప్పలేదు. మనం కింది వాళ్ళకు కూడా ఎవరికైనా చెప్పి చేర్పించినా కూడా మనసాక్షి ఒప్పలేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను సార్, ఈ బాధ భరాయించలేక ఆ సాయిబులు చేసి మొత్తం కడుక్కున్నాను సార్ అని కూడా చెప్పాను. రాండే ఆఫీస్ దగ్గరికి అంటే రాములు అట్లా గురక వేసుకుంటారు, గురక తీస్తే ఏమవుతుంది, ఎందుకమ్మా ఈ బాధ అంతా వద్దనుకుని అట్లా నేను కూడా చాలా మందిది కడుక్కున్నాను. అలాగే మన సోమసుందర్ రెడ్డి సార్ కూడా చాలా మందిది కడుక్కున్నారు సార్, అది వాస్తవం. ఎందుకంటే ఆయన కష్టార్జితం, ఒకరికి హెల్ప్ చేసే గుణమే ఉంది కానీ ఒకరికి కావాలా అనే తత్వం కాదు. భార్యాభర్త ఇద్దరు కూడా జాబ్స్ హోల్డర్స్ అయినా వాళ్ళకు వచ్చిన జీతంలో వారు ఆ యొక్క ఎవరైతే తాపత్రపడుతున్నారో వాళ్ళందరినీ కట్ చేసి వారి యొక్క వ్యాలెట్స్ కూడా ఆయన స్వాధీనపరుచుకొని రన్నింగ్ చేసుకుంటున్నాడు. నిజంగా గ్రేట్ సార్ ఆయన, గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దామోదర్ శంకర్రావు సార్, మీరు మాట్లాడండి. నేను సెషన్ ఎలా అనిపించింది మీరు చేసుకుంటే ఒక 2 minutes ఫ్రీగా ఉన్నారా? దామోదర్ శంకర్రావు సార్, మీరు ఫ్రీగా ఉన్నారా? సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. శంకర్ సార్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. చెప్పండి సార్. లేదు సార్, నిన్న సెషన్ గురించి చిన్నగా 2 నిమిషాలు మాట్లాడదాం. తర్వాత సార్ వాళ్ళు ఎవరో ఒక మీటింగ్ లీడ్ చేస్తారు కాబట్టి నిన్న ఏం జరిగింది కోవిడ్ మీటింగ్ లో ఉందనేది అడుగుతున్నాం సార్. నిన్న కోవిడ్ మీటింగ్ లో ఏం జరిగింది? ఓకే, ట్రేడింగ్ క్లాసెస్ గురించి మన అనిరుద్ధ్ సారు ఎవరికైతే నేర్పించారో వాళ్ళు వచ్చి డెమో ఇచ్చారు కదా, చాలా వండర్ఫుల్ సార్. చాలా చక్కగా నేర్చుకుని
వాళ్ళు డెమో చేయడం జరిగింది. సో క్రిప్టో కరెన్సీ ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరికి ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న అంశాలు అందరూ నేర్చుకోవాల్సిందిగా మన కోట వెంకటేష్ గారు, రాజేష్ సారు, వేణు అనిరుద్ధ్ సారు చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి సార్, శంకర్ సార్ మీరు రండి మాట్లాడండి, ఒక 2 నిమిషాలు షేర్ చేసుకోండి సార్. మరి ఏంటి ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది పీవీసీ మెటా గురించి మీరు మీ మాటల్లో? నాకు ఏం తెలియదు సార్ పీవీసీ మెటా గురించి. సిస్టమ్ ఆపరేటింగ్ గురించి మాత్రమే చెప్పగలుగుతున్నాను. అక్కడ జరుగుతున్న వర్క్ ఏంటిది, దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, ఏం చేస్తే ఏం లాభం అనేది చెప్పగలుగుతా అంతే. దాని భవిష్యత్తు గురించి కానీ, దాని ఫ్యూచర్ గురించి కానీ, ఈ ట్రేడింగ్ల గురించి కానీ, వీటి గురించి నాకు ఎక్కువ తెలియదు సార్. ఓకే సార్, ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎండి రజాక్ సార్ ఫ్రీగా ఉన్నారా? ఎండి రజాక్ సార్ ఫ్రీగా ఉంటే మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోండి. మీటింగ్ వచ్చారా? సార్ చంద్రశేఖర్ సార్. సార్ వెల్కమ్ సార్. హనుమంతరావు సార్. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తా, ఎవరు నెగిటివ్ తీసుకోవద్దు. చెప్పండి. నేను ట్రేడింగ్ క్లాసెస్ లో ఒక టీచర్ గా చెబుతానా, పిల్లగాళ్ళకి టెక్నాలజీ గురించి చెప్పి టెక్నాలజీ పరంగా డెవలప్ చేయాలి సార్. వాళ్ళని చిన్న వయసులోనే ట్రేడింగ్ తీసుకొచ్చి ఆ బిజినెస్ క్లాసులు ఇప్పించుడు అది కరెక్ట్ కాదేమని అనిపిస్తుంది. ఆ మనసులో మాట చెప్పాలని చెప్పా, అంతవరకే. ఓకే సార్, కానీ అప్పుడు ఈ జనరేషన్స్ కి ఖచ్చితంగా అవసరం సార్. ఈ జనరేషన్ లో పిల్లలు ఎందులోనైనా వాళ్ళు ప్రావీణ్యం సాధించుకున్నటువంటి మెచ్యూరిటీ ఉంది ఈ జనరేషన్ పిల్లలకి. ఎందుకంటే ఇది మనం టెక్నాలజీ గురించి కాకుండా ఒక సబ్జెక్ట్ గా తీసుకుందాం సార్. సబ్జెక్ట్ గా తీసుకుంటే ఒక తెలియని అంశము, మీరు అన్నారు కదా, మీరు కూడా టీచరు, ఇది ట్రేడింగ్ అనే అంశము పాఠ్య పుస్తకాల్లో రాకపోతే అడగండి. ఖచ్చితంగా స్కూల్ స్టేజ్ నుంచి అన్ని ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో ఇది ఒక సబ్జెక్ట్ గా వచ్చేసింది. ఇది రాబోయేటువంటి ఫ్యూచర్ లో అంతా కూడా క్రిప్టో హవా ఉంటుంది కాబట్టి ట్రేడింగ్ ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు చూడండి. ఎందుకంటే మనం వీఆర్ ఇన్ అడ్వాన్స్ అంతే. ఈ అవగాహన తెలిసి ఉండడం అనేది పిల్లలకి చాలా మంచిది. ఇది మంచి స్టెప్ నన్ను అడిగితే. రండి సార్, రహమతుల్లా సార్, రండి సార్. నేను కోయట్ గ్రూప్ వాళ్లకు నా తరపు నుంచి తెలియజేయడం ఏమైందంటే, మనకు ఫ్యూచర్లో మన జీవితం ముందుకు కొనసాగడానికి ఎంత ఇంపార్టెంటో మన క్రిప్టో విధానంలో కూడా ట్రేడింగ్ అంతే ఇంపార్టెంట్ సార్. దీంట్లో పిల్లలు లేరు, పెద్దలు లేరు. పిల్లలకు మనం ఈ రోజు నేర్పిస్తేనే రాబోయే కాలాలకి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ గా అయ్యే అవకాశం ఉంది. మనం ఈ రోజు పిల్లలకు గైడెన్స్ ఇవ్వకపోతే రేపు పొద్దున వాళ్ళ క్లాసులు వచ్చినా కానీ వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫ్రీ మైండ్ ఉంటుంది కాబట్టి, అందులో సమ్మర్ హాలిడేస్ కాబట్టి వేణు సార్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, కానీ మామూలుగా స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఇచ్చేవాళ్ళు కాదు. ఆల్రెడీ వాళ్ళకి చెప్పారు కూడా, మీరు స్టడీ టైంలో స్టడీసే చదువుకోవాలి, మీరు హాలిడేస్ టైంలో మాత్రమే క్లాస్కి రావాలని చెప్పారు సార్ కూడా. కానీ నేను చెప్పేది ఒకటే సార్, మనకు ఇలాంటి గురువు దొరకడం మన అదృష్టము. లక్షల రూపాయలు ఇచ్చినా కానీ ఇలాంటి గురువు మనకు దొరకరు. ఇదైతే నేను వాస్తవంగా ఎందుకంటే నేను 6 సంవత్సరాల నుంచి లైన్లో ఉన్నాను సార్. క్రిప్టో కరెన్సీలో చాలా వరకు హిందీ మీటింగ్లో విన్నాను, హిందూ ట్రేడింగ్స్ వాళ్ళ మాటలు విన్నాను, కానీ వేణు సార్ లాగా క్లారిటీగా చెప్పేవాళ్ళు నేను ఫస్ట్ టైం చూశాను సార్, అందులో మన తెలుగు వాళ్ళల్లో. కానీ ఇటువంటి అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు, కంపల్సరీ అందరు ట్రేడింగ్ నేర్చుకోవాలి అని నా ఒక ఉద్దేశాన్ని నేను ఇక్కడ ఈ మీటింగ్ లో చెప్పాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రహమతుల్లా సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నో ప్రాబ్లం సార్.
ఇంకోటి ఏంటంటే సార్, మనకి ఇక్కడ ట్రేడింగ్ కి గురించి కాదు, ఇది మనది ఏంటంటే పీవీసీ మెటా పర్పస్ గా కాబట్టి నిన్న ఓన్లీ ఒక చిన్న డెమో కింద జరిగింది కాబట్టి దాని గురించి మామూలుగా తీసుకుంటున్నారు. ఓకే, సార్ గురించి ఏదైనా కానీ మన అందరికీ తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ, షేర్ చేసుకున్నాను, థ్యాంక్ యూ. కానీ ఏంటంటే అక్కడ ఏదైనా సరే ఏదైనా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, కంటిన్యూ సార్, చంద్రశేఖర్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఎవరైనా షేరింగ్ ఉందా సార్? ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా పీవీసీ మెటా సబ్జెక్ట్ పైన, పీవీసీ మెటా దీనిపైన మీ మాటలు ఏమైనా సార్ ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే కనుక తీసుకోమనండి. ఎందుకంటే ఎవరికైనా ఒకవేళ మనకి ట్రస్ట్ వ్యాలెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ మనకి పీవీసీ మెటా డాటా అదే టోకెన్ స్టేకింగ్ డాటా ఇవో కానీ, టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవో కానీ, ఒకవేళ ఎర్లీ బర్డ్కి కానీ, ఒకవేళ పిన్ జనరేట్ చేయని పర్సన్స్ కి ఎలా చెయ్యాలి ఏంటన్నది కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ తీసుకోండి. ఓకే సార్. సార్ ఓకే. ఎవరికైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పీవీసీ మెటా విత్ డ్రాల్స్ వచ్చాయి ఈ రోజు, ఆ విధంగా కొంతమంది సాగర్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. తీసుకోండి సార్. వెల్కమ్ సార్, సాగర్ సార్ వెల్కమ్. సార్ వెల్కమ్ సార్. ఆల్రెడీ సాగర్ సారు, శ్రీనివాస్ సారు ఇద్దరికి అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడండి సార్, మాట్లాడతారు. ఓకే సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయాలా సార్? సార్ ఏం సార్ విషయం చెప్పండి సార్. సెకండ్ వ్యాలెట్ లో నేను 100 కాగానే నేను రిడీమ్ చేశాను, అదే బ్లాక్ అయినట్టు కనపడుతుంది సార్. చేయండి సార్. సార్ ఏంటి సార్? స్క్రీన్ షేర్ ఓకే, స్క్రీన్ షేర్ ఓకే సార్. సేఫ్ ఫైల్కి వెళ్తాను సార్. స్ట్రక్ అయింది సార్, అక్కడ ఆగిపోయింది సార్. అదే వీడియో సార్ది కూడా షేర్ అవుతుంది, ఎందుకంటే ఆన్ చేసి చేయగానే సార్ మీటింగ్ నుంచి లెఫ్ట్ అయిపోతారు చూడండి. ఇది ఇంతకుముందే ఇష్యూ ఉందా సార్కి? సార్ అదే సార్కి కూడా సేమ్ ఇష్యూ ఉన్నట్టుంది. మీకు క్లియర్ అయింది సార్ షేరింగ్? లేదు సార్, ఇంకా అవ్వలేదు అది. సేమ్ మీలాగే ట్రై చేశాను కానీ అయినా కానీ అవ్వట్లేదు నాది, ఎందుకో చెక్ చేయాలి. చాలా మందికి ఇప్పుడు మన రాజమల్ల వెంకటేశ్వర సార్ కూడా అదే ఇష్యూ ఉంది, స్క్రీన్ షేరింగ్. సార్ కూడా చాలా మార్నింగ్ ఏంటంటే 2 మొబైల్లో కనెక్ట్ చేసి చేయాల్సి వస్తుంది సార్ కూడా. సార్ మీది క్లియర్ అయిందా రాజమల్ల వెంకటేశ్వర సార్? గుడ్. నమస్తే సార్. కాలేదు సార్, అలాగే నమస్తే సార్. వస్తుంది. అవునవును సార్, అదే అదే అదే. సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. అలాగే వస్తుంది సార్. చంద్రశేఖర్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. వెంకట సార్, సార్ ఈవినింగ్ నాకు ఫోన్ చేశారు రెఫరల్స్ రాలేదనేసి. నేను ఈ రోజు మీటింగ్ రమ్మని చెప్పిన, ఆయన ఇంకా రాలేదు. ఈ విషయంలో రెఫరల్స్ రానటువంటి వాళ్ళకి ఎలాగ దాన్ని రెక్టిఫై చేసుకోవాలని మరొకసారి మీరు చెప్పాలి. ఎస్ సార్. అంటే ఏంటి మామూలుగా స్టేకింగ్ లోనా సార్, ఫార్మింగ్ లోనా? స్టేకింగ్ లో సార్. ఓకే ఓకే. వచ్చారా సార్ మరి? రాలేదు సార్, ఇంకా చూస్తున్నా, రాలేదు. ఓకే, ఒకవేళ పర్లేదు, వస్తే రికార్డ్ కనుక అవుతుంది కాబట్టి మీరు చెప్పండి. రికార్డ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అంటే సార్కి 25,000 కంప్లీట్ అయిపోయిందా సార్? అయిపోయింది. ఓకే సార్. సార్ 25,000 కంప్లీట్ అయిపోయి ఒకవేళ వాళ్ళు చేసి 190 డేస్ కంప్లీట్ అయిపోతే కనుక వాళ్ళకి ఏమవుతుందంటే సార్, డౌన్ లైన్ నుంచి వచ్చే రిఫరల్ అనేది యాడ్ అవ్వట్లే. ఓకే, అది యాడ్ అవ్వకుండా స్టాప్ అవుతుంది. ఒకవేళ మనం యాక్టివ్ లో చేసుకోవాలంటే కనుక ఒకటే ఉంది సార్, మనకి వ్యాలెట్ రివార్డ్ లో వస్తున్నాయి కదా సార్, స్టేకింగ్ వ్యాలెట్ రివార్డ్ లో
అందులో ఒకవేళ 1000 పీవీసీ మీటా వర్త్ అనేది ఉంటే కనుక మీరు మళ్ళీ స్టేకింగ్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ 190 డేస్ వరకు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఏ వ్యాలెట్ అయితే అది వ్యాలెట్ రివార్డ్ అయితే మళ్ళీ మనం రిజిస్టర్ చేసుకుంటామో ఉమ్, ఆ వ్యాలెట్ నుంచి మళ్ళీ మనకు రెఫరల్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఒకవేళ మీ కొలీగ్స్ కానీ, మీ డౌన్లైన్ పర్సన్స్ కానీ, మీ అప్లైన్ పర్సన్స్ కానీ ఎవరి దగ్గర ఉన్నా కానీ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. అలా అయితే మీకు మళ్ళీ 190 డేస్ వరకు మళ్ళీ యాక్టివ్ అవుతుంది. సాగర్ సార్ ఇంకో పర్సన్ ఎవరు సార్? ఇంకొక అన్మిట్ ఇచ్చారు కదా సార్. అదే ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ సార్ చేశారు. సార్ శ్రీనివాస్ సార్ మాట్లాడండి. సార్ మీకు స్క్రీన్ షేరింగ్ అనేది అవ్వట్లే. నేను మీటింగ్ నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు మీరు స్క్రీన్ షేర్ చేస్తుంటే. ఓకేనా? స్క్రీన్ షేర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మాట్లాడండి. ఒకవేళ ఏమైనా మాట్లాడండి. ఇక్కడ వరకు ఓకే సార్, ఇక్కడ నుంచి రావట్లేదు ఇది. సార్ ఎన్నిసార్లు చేసినా సేమ్ అదే ప్రాబ్లం శ్రీనివాస్ సార్. నో యూజ్. ఓకేనా? అది మన ప్రాబ్లం కాదు. టెలిగ్రామే కొద్దిగా మనకి అలా సపోర్ట్ చేయట్లే. ఓకేనా? చాలా మందికి కూడా అలాగే ఉంది. లోకేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ లోకేష్ సార్. ఒకవేళ మీ దగ్గర ఇంకో డివైజ్ ఉంటే కనుక మీరు ట్రై చేయండి సార్. వెల్కమ్ సార్ సాగర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ సాగర్ సార్ మీరు మాట్లాడండి. సాగర్ మాట్లాడిన తర్వాత లోకేష్ సార్ మీరు మాట్లాడండి. ఓకే. సాగర్ సార్ మీరు మాట్లాడండి సార్. సాగర్ సార్. సార్ అయితే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తే అది పిన్ మళ్ళీ రీజనరేట్ చేసుకోమని చెప్తుంది సార్. అవునవును సార్. సరే సార్. సార్ మీరు ఎప్పుడు చేశారు జనరేట్ అనేది? సార్ నేను స్టార్టింగ్ లో మన 2000 మన పీవీసీ మీటర్ స్టార్ట్ అయినప్పుడు వేసుకున్నా సార్. ఎస్ సార్. అప్పుడు చేశారు కదా. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం పిన్ జనరేట్ చేయడం కామన్ సార్. ఓకేనా? అండ్ మీరు ఆల్రెడీ మీరు చేసి 3 years అవుతుంది. 3 years నుంచి మీరు వ్యాలెట్ అనేది ఓపెన్ చేయలేదా సార్? వాలెట్ ఓపెన్ చేసిన సార్, కానీ పిన్ జనరేట్ అనేది ఎప్పుడు అడగలే, ఇప్పుడు అడుగుతుంది. అవును. అంటే మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఇప్పటి వరకు వచ్చింటది. అర్థమైందా? ఆల్రెడీ ఇది మనకి 1 month 2 months బ్యాక్ నుంచే మనకి స్టార్ట్ అయింది. ఓకేనా? మీరు పిన్ జనరేట్ చేసుకుంటే సార్ పెట్టుకోవచ్చు సార్. సేమ్ కావాలంటే సేమ్ పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఏమన్నా బిఎన్బి చార్జెస్ పడతాయి సార్ ఇలా? సార్ 1.14 అంటే 100 రూపీస్ వర్త్ బిఎన్బి ఛార్జ్ అనేది పడుతుంది. 105 అలాగా. ఓకే ఓకే సార్. అదే డౌట్ ఉండి నేను హ్యాండ్ రైజ్ చేసిన సార్. ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. లోకేష్ సార్ వెల్కమ్. వెంకటేష్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది సార్, ఇది మనకు పీవీసీ మీటర్ కనెక్టెడ్ వాటిలో పెట్టుకుంటే బెనిఫిట్, స్టేకింగ్ లో పెట్టుకుంటే బెనిఫిట్ సార్? రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు అక్కడ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి సార్ అక్కడ చేంజ్ చేసుకోవడానికి, టోకెన్ ఫార్మింగ్ కానీ అట్లా ఏమన్నా? స్టేకింగ్ లో పెట్టుకుంటే బెనిఫిట్, స్టాక్ ఇది ఎట్లా మీరు హోల్డ్ చేసుకుంటే బెనిఫిట్ అని అడుగుతున్నారా? అవును సార్. ఎస్ సార్. ఇది ఏదైనా ఎలాగైనా చేసుకోవచ్చు సార్. హోల్డింగ్ లో పెట్టుకుంటే మీరు పీవీసీ మీటర్ ఎప్పుడైతే రేటు మంచి మీరు అనుకున్నంత రేటు పెరుగుతుందో అప్పటి వరకు వెయిట్ చేసి ఆ టైం అంతా మీరు వెయిట్ చేసి మనకు మంచి రేట్ వచ్చినప్పుడు మీరు దాన్ని సెల్ చేసుకొని ప్రాఫిట్ తీసుకోవచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కాదు నేను పీవీసీ మీటర్ .io సిస్టమ్ ఇచ్చే విధంగా నేను వెళ్తాను, సిస్టమ్ నాకు 200% ఇస్తా ఉంది కదా, మీరు 100 పెడితే మళ్ళా 200 అంటే 200 పీవీసీ మీటర్లు వస్తాయి కాబట్టి, పీవీసీ పెడితే పీవీసీ మీటర్నే ఇస్తుంది కాబట్టి, డబుల్ చేసి ఇస్తుంది కాబట్టి హోల్డ్ నాకు టైం పడుతుంది, పీవీసీ మీటర్ లో నాకు టైం ఉంది, నాకు లేట్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మీరు స్టేకింగ్ లో పెట్టుకొని 200% తీసుకోవడం బెస్ట్. లేదు హోల్డ్ చేసుకుంటానని వెయిట్ చేస్తా పర్వాలేదు అనుకున్నప్పుడు మీరు హోల్డింగ్ లో పెట్టుకోండి, కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకోండి. పీవీసీ మీటర్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి సార్? ఎక్కువ ఉంటే మీరు
సెగ్రిగేట్ చేసుకోండి. సెగ్రిగేట్ అంటే మీరు వ్యాలెట్ ఇంకొక వ్యాలెట్ క్రియేట్ చేసుకుని ఒక 5,000 అట్లా పెట్టుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే ఒక వ్యాలెట్ సరిపోతుంది. ఓకే ఓకే ఎందుకంటే థ్యాంక్ ముందు యూ జాగ్రత్త కోసం ఒకవేళ ఏదైనా కీవర్డ్స్ ఏమైనా మిస్ అయినా కానీ లేకుంటే ఎక్కడైనా మనం పోగొట్టుకుంటే ఒక వ్యాలెట్ పోయినా ఇంకొక 2-3 వ్యాలెట్ సేఫ్ గా ఉంటాం కదా. అవును సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకోటి రాజేష్ సార్ ప్రీవియస్ మెటా ప్రైస్ గురించి పోస్ట్ చేశారు, దాంట్లో చూసారా సార్? అది దాని గురించి ఏమన్నా డిస్కషన్ 2030కి మంచి రేట్ వస్తుంది సార్ అంటున్నారు ఇక్కడ. అది ఇంకోటి సార్, అది ఏంటంటే సార్ ఎనాలిసిస్ ఇప్పుడు మామూలుగా మనకి క్రిప్టోలో ఎనాలిసిస్ చేస్తారు కదా, అవును సార్. అదొక ఎనాలిసిస్, మార్కెటింగ్ ఎనాలిసిస్ అంతే. అంటే 2030 కల్లా ఒకవేళ ఆ ప్రైజ్ కి రీచ్ అవుద్ది అని ఎనాలిసిస్. మనం మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే గనక మనకి చూపిస్తుంది. అదే సార్ స్క్రీన్ షాట్ తీసి పెట్టారు అనమాట. ఓకేనా? ఓకే సార్. అంటే ఒక ఎనాలిసిస్, ఒకవేళ మనం అనుకున్నట్టు అక్కడ మనకి వేసారు కదా సార్, $4 నుంచి $20 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందని. అంత కాకపోయినా కానీ మనకు $1 కి మనకి $2 కి రీచ్ అయినా కానీ చాలా మంది ప్రాఫిట్ పొందే అవకాశం ఉంటది కదా. అది ఎనాలిసిస్ అంతే. అందులో 50-50 ఉండొచ్చు, మేబీ 100% కరెక్ట్ కూడా ఉండొచ్చు. మనం అంటే 100% అని చెప్పలేం. ఎనాలిసిస్ మనకి ఉంటారు కదా సార్, కొంతమంది ఎనాలిసిస్ చేసి అవి టైప్ చేసి పెడతారంటే. ఓకే. అది ప్రిడిక్షన్ సార్, ఇలా ఉంటుంది, ఉండకపోవచ్చు, ఉండొచ్చేమో అన్న ఒక విధానం అంతే. ఓకే ఓకే ఎగ్జాక్ట్ అలాగానే ఉంటుందని ఉండదు. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, అంతకన్నా తక్కువ ఉండొచ్చు. $20 అనేది $40 అవ్వచ్చు, చెప్పలేం. అది ఎలాగైనా ఉండొచ్చు. మనం అవును సార్. ఒకటి కొత్త పెద్ద అప్డేట్ రాబోతుంది అంటున్నారు కదా సార్. అది స్టేకింగ్ లో పెట్టుకునే బెనిఫిటా, కనెక్టెడ్ వాలెట్ లో పెట్టుకునే బెనిఫిటా? అవి ఏ విధంగా ఉండబోతుంది సార్? పెద్ద అప్డేట్ అంటే సిస్టమ్ ఏ రకంగా తీసుకొని వస్తుంది, ఎక్కడ ఇస్తుంది అప్డేట్? స్టేకింగ్ లో ఉన్న వాళ్ళకి రివార్డ్ రూపంలో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుందా? అప్డేట్ ఎలా వస్తుందని తెలిస్తే కదా సార్ మనం చెప్పగలం. అంటే విత్డ్రావల్స్ లో అప్డేట్ ఇస్తుందా, pvcmet.io అప్డేట్ ఇస్తుందా, అంటే టోకెన్ సెక్షన్, ఫార్మింగ్ సెక్షన్ లో .io ఎక్కడ ఏ సెక్షన్ లో అప్డేట్ ఇస్తుందో తెలియదు. తర్వాత రేట్ పెంచే విషయంలో ఏమైనా అప్డేట్ ఇస్తుందా, ఎక్కడ ఏ సెక్షన్ లో తీసుకొని వస్తుందని మనకి ఇంకా తెలియదు కదా సార్. సిస్టమ్ ఎక్కడ పాయింట్ పుట్అప్ చేస్తుందని తెలియదు. అప్డేట్ రావాలి సార్. అప్డేట్ అయితే ఖచ్చితంగా మంచి పాజిటివ్ అప్డేట్, బిగ్ అప్డేట్ అయితే వస్తుంది, 100% వస్తుంది. చాలా మంది అనుకుంటున్నారు. ఆల్రెడీ కొంతమంది నాకు సమాచారం ఏంటంటే పెద్ద పెద్ద లీడర్స్ అందరికి సిస్టమ్ కి కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళందరికి కూడా మంచి అప్డేట్ వస్తుందని ఆల్రెడీ తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు బయటకు రివీల్ చేయలేదు అని కూడా నాకు తెలిసింది. మంచి అప్డేట్ అయితే మనం చూస్తాం సార్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే దాని తగ్గట్టుగా వ్యాలెట్ కాయిన్స్ కొని పెట్టుకునేది అందరికి చాలా బెనిఫిట్ ఉంటుంది కదా సార్. ఏమన్నా తెలియపరుస్తే సార్ లోకేష్ సార్, మనకి ఏంటంటే ఈ అప్డేట్ అనేది మనకి సిస్టమ్ ఏదైనా కానీ రివ్యూ చేసే ముందే ఎలా అయినా సరే ఒక 20 days ముందైనా, ఒక 15 days ముందైనా సరే మనకి నోటిఫికేషన్ లో రిలీజ్ చేస్తుంది. కాబట్టి మనందరికి కూడా ఒకటేసారి తెలుస్తుంది. మీరు ఒకవేళ గ్రూప్ లో మీరు యాక్టివ్ లో ఉంటే కనుక మనకి ఆల్రెడీ మన విజయభాస్కర్ సార్ కానీ, తాడిపాల్ శంకర్ సార్ కానీ, మన రాజేష్ సార్ కానీ, మన లీడర్స్ అందరూ ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా మనకి పోస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. మన లక్ ఏంటంటే సార్, మనకి గ్రూప్స్ ఉన్నాయి కదా సార్, వాట్సాప్ లో గ్రూప్స్ ఉన్నాయి, ఇప్పుడు టెలిగ్రామ్స్ లో గ్రూప్స్ లో ఉన్నాయి. ఏంటంటే ఇందులో కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా సరే ఒక చోట మిస్ అయినా ఒక చోట మీరు చూడగలుగుతారు, మీరు తెలుసుకోగలుగుతారు. లేకపోతే కనుక మీరు ఎవ్రీడే మీరు మీటింగ్స్ లోకి మార్నింగ్ కానీ ఇప్పుడు కానీ మీరు మీటింగ్స్ లో కంటిన్యూ అవుతూ ఉంటే మనకి అప్డేట్ ఏదైనా సరే మనకి న్యూ అప్డేట్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. కాబట్టి అప్పుడు మీకు క్లారిటీ. ఓకే సార్. అలా అయితే పర్వాలేదు సార్. అయితే కంటిన్యూ వస్తున్నాం సార్. అదే సార్, అంటే మనకి కంటిన్యూ వచ్చే పర్సన్స్ తెలుస్తుంది ఐడియా. అదే అలా పోస్ట్ చేయడం వల్ల కొంచెం చెప్పడం వల్ల కూడా కొందరు యాక్టివ్ అవుతారు సార్. ఇందాక మీరు ఒకటి అడిగారు కదా సార్,
అంటే అవును నేను సార్. బయట ట్రస్ట్ వ్యాలెట్ లో హోల్డ్ చేసుకుంటా మంచిదా సార్, స్టేకింగ్ చేసుకుంటా మంచిదా అని అంటే, మన అవును సిస్టమ్ తో కంటిన్యూగా ఉండాలంటే కనుక మనం స్టేకింగ్ అనేది చేసుకోవడం నార్మల్. కానీ ఓకే. మీరు ఏదైనా సరే ప్రైస్ పెరిగినప్పుడు మీరు సేల్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు హోల్డ్ చేసుకోవడం అది బెటర్ సార్. అంటే చాయిస్ ఆ! యువర్స్. అంటే మేము ఏదైనా చెప్తాం, కానీ ఏంటంటే అదే. లాస్ట్ ఫైనల్ డెసిషన్ అనేది మీదే ఉండాలి. అంతే అదే సార్. అంతే. ఇప్పుడు ఒకవేళ మేము స్టేకింగ్ లో పెట్టమన్నాం సార్, స్టేకింగ్ లో పెట్టమన్నప్పుడు మీరు పెడతారు. ఒకవేళ 1 హ్మ్. lakh పీవీసీ మెటా కానీ ఇలా 25,000 ఇచ్చారు ఇప్పుడు లిమిట్. 25,000 హ్మ్. పెట్టుకొని మీరేమనుకుంటారు 50,000 అయినప్పుడు నేను బయటికి తీసుకున్నాను అంటారు. కానీ ఒకటేసారి బయటికి రావు కదా సార్ అయ్యి. అదే మనకి అదే విత్డ్రాల్ అదే. లిమిటెడ్ ఇచ్చారు. అప్పుడు అదే. మీరేమనుకుంటారు, అరే మీటింగ్ లో ఇలా చెప్పారు అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఏదైనా సరే హ్మ్. డెసిషన్ అనేది మనది ఉండాలి ఫైనల్. అవును. ఓకే ఓకే సార్. సార్. మీరు ఓకే సార్. ఒకవేళ రేటు ఏమైనా పెరిగినప్పుడు, నాకు ఒకవేళ ఇప్పుడు 80 పైసా ఉంది, 85 పైసా ఉంది, ఒకవేళ నేను 2 రూపీస్ 3 రూపీస్ అయినప్పుడు నేను సేల్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు బయట హ్మ్. హోల్డ్ చేసుకోండి. లేదు నేను లాంగ్ లెంత్ ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఒక 3 ఇయర్స్ వరకు నేను వెయిట్ చేస్తాను, అప్పుడు నేను తీసుకుంటాను అని అనుకున్న పరిస్థితి స్టేకింగ్ పెట్టుకోండి. అంతే అంతే. అన్ని ఎస్ సార్. విధాలుగా అది ఉంటే అన్ని విధాలుగా ఉంటే ఇంకా బెటర్. ఎస్ సార్. అంటే మనం ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి మన స్ట్రాటజీని బట్టి, ఒకవేళ నేను లోపల పెట్టుకుంటాను బయట పెట్టుకుంటానంటే అలాగైనా ఓకే. మీ ఓకే. ఒపీనియన్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. రండి శ్రీనివాస్ సార్, మీరు హ్యాండ్ రైట్ చేశారు సార్. మీరు మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం ఆల్రెడీ. మీ షేరింగ్ ఉంటే చెప్పండి సార్. ఏనా నమస్తే సార్. నమస్తే సార్ శ్రీనివాస్ సార్. ఏం లేదు, ఇప్పుడు అదే పిన్ సంగతి మాట్లాడారు కదా ఇప్పుడు వెంకటేష్ గారు. ఆ, నేను నా అకౌంట్లలో మొన్న ఫార్మింగ్ చేయడానికి ఒక అకౌంట్ పిన్ అన్ని ఆపరేట్ చేశాను. ఉమ్, సెట్ చేసిన తర్వాత మళ్ళీ 10 రోజులకో 15 రోజులకో ఆ అకౌంట్కి పోతే మళ్ళీ పిన్ జనరేట్ అడిగింది. ఉమ్. నేను ఆ 2 డేట్లు ఇది కూడా నోట్ ఇది చేశాను. నా దృష్టికి కూడా వచ్చింది సార్. ఒక కంప్లైంట్ వచ్చింది. ఆల్రెడీ పిన్ జనరేషన్ అయిపోయింది, సక్సెస్ ఆ, అయింది, పిన్ మార్చారు. ఒక 1 వీక్ 3-4 డేస్ తర్వాత ఆపరేట్ చేయడం ఆ వేలెట్కి వెళ్తే మళ్ళీ పిన్ జనరేట్ అడిగిందట. రెండోసారి అడిగింది. నేను మర్చిపోయి కొట్టా అడిగింది. రెండోసారి కూడా. సార్ రెండోసారి నేను గ్రంథి శ్రీనివాస్ వినండి, సార్. చెప్పనండి నేను చెప్పనండి పూర్తిగా చెప్పనండి. ఓకే ఓకే నేను రెండోసారి కూడా పిన్ జనరేట్ చేశా పొరపాటున. ఉమ్, ఓకే ఇవాళ మళ్ళీ ఆ అకౌంట్ లోకి వెళ్తే మళ్ళీ పిన్ జనరేట్ అడుగుతుంది. నేను BNB ఓకే లోకి ఓకే. వెళ్ళి అది ఎప్పుడు పిన్ జనరేట్ చేశాను, మొదటిది రెండోది డేట్లు కూడా నోట్ చేశాను. 1:20 పడుతుంది కదా మనకి. అవునవును సార్. BNB లోకి వెళ్ళి లేటెస్ట్ గా అంతా ఈ 15 రోజుల లోపల జరిగింది కాబట్టి అది డేట్ కూడా ఉంది అక్కడ. ఇవాళ మళ్ళీ అడుగుతుంది, ఇవాళ మళ్ళీ పిన్ సార్ జనరేట్ అదే అడుగుతుంది. అంటే ఒక అదే చెప్తున్నా సార్, ఒక్క నిమిషం. అదే చెప్తున్నా, సేమ్ ఇదే ప్రాబ్లం ఇంకోసారి కూడా మన శ్రీకాంత్ సార్ అని ఒకసారి ఉన్నారు. ఆ సార్కి ఏమైందంటే పిన్ జనరేట్ చేశారు. జనరేట్ చేసిన తర్వాత నాకు కాల్లో ఉండగానే ఓపెన్ చేస్తుంటే మళ్ళీ న్యూ జనరేషన్ పిన్ అని అడుగుతుంది, మళ్ళీ క్రియేట్ న్యూ పిన్ జనరేషన్. సార్ ఇలా అడుగుతుంది అని అంటే, సార్ మళ్ళీ నీకు చేయనా సార్ అని అన్నారు. అంటే నీకు చేయకండి సార్ అని చెప్పి ఒకసారి సార్ మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే కనుక మళ్ళీ నార్మల్ గా ఓపెన్ అయింది సార్. మళ్ళీ పిన్ జనరేట్ అనేది అడగలేదు మళ్ళీ సార్కి. ఫస్ట్ అయితే పిన్ జనరేట్ అడిగింది కదా, ఫోన్ ఒకసారి సార్ మొత్తం హిస్టరీ అంతా డిలీట్ చేసి మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పటికి మామూలుగా నార్మల్ గానే లాగిన్ పిన్ వచ్చింది. పిన్ ఇస్తే కనుక తీసుకుంది. అలా ఒకసారి ఏమన్నా ట్రై చేయండి ఒకసారి. ఓకే శ్రీనివాస్ సార్, ఒక్కోసారి మీరు మనకి ఇప్పుడు చెప్పండి సార్. ఒక్కొక్కసారి మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నప్పుడు అలాగా వస్తున్నాయి. కానీ ఏంటంటే మనకు తెలియక ఏంటంటే మళ్ళీ మనం పిన్ జనరేట్ చేస్తున్నాం, ఆల్రెడీ చేసినా కానీ మళ్ళీ చేస్తున్నాం అనమాట. ఒకసారి అలా చూడండి, ట్రై చేయండి ఒకసారి. సార్కి మళ్ళీ సార్ వాయిస్ రావట్లేదు ఒక్క మీరు. మాట ఒక్కసారి వివరంగా చెప్పండి, కట్ అవుతుంది మాట. ఏం చేయమంటారు సార్? మనం ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ వ్యాలెట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మొన్న శ్రీకాంత్ సార్ అలా చేస్తే మామూలుగా ఓపెన్ అయింది. ఇప్పుడు నేను సార్ ఫస్ట్ అలాగే వచ్చింది. రెండోసారి చేసినప్పుడే డౌట్ వచ్చింది, ఆయన చేసే స్పీడ్ లో. ఇప్పుడు మళ్ళీ మూడోసారి అడుగుతుంది.
అవునవును. డేట్స్ అంటే కూడా మీరు నోట్ చేసి పెట్టి అట్లా. మీరు ఇంకెన్నిసార్లు చేసినా గానీ అది ఎర్రర్ ఉన్నంతసేపు అలా వస్తానే ఉంటది మీకు. పిన్ జనరేట్ చేయాల్సిందే మళ్ళీ. అందుకనే ఒకసారి ఇలా ట్రై చేయండి. హిస్టరీ డిలీట్ చేసి ఫోన్ అనేది ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి మళ్ళీ. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మీరు ఆన్ చేస్తే కనుక మళ్ళీ పిన్ జనరేట్ అడుగుతుందా లేదా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సేఫ్ వాళ్ళు హిస్టరీ డిలీట్ చేయడం ఎలా అండి? సేఫ్ వాళ్ళు మామూలు సేమే. మనం మామూలుగా కింద సెర్చ్ చేస్తాం కదా సార్. సెర్చ్ చేసిన పక్కన ఒకటి నేను ఇంతవరకు ఇంటూ డిలీట్ మార్క్ చేయలే. ఇప్పుడు మనం ట్రస్ట్ వ్యాలెట్ లో చేసాం కానీ చేయలే. ఇప్పుడు సేఫ్ వాళ్ళకి వెళ్ళాను. ఓకే, ఏ మీరు అకౌంట్ సెర్చ్ చేస్తారు కదా సార్. చేయాల్సిందేనా? ఏ అకౌంట్ అకౌంట్ చేయడమేనా? ఒక చోట చేస్తే అన్నిటికి వెళ్ళిపోద్దా? అన్నిటికి వెళ్ళిపోద్ది సార్. అన్నిటికి వెళ్ళిపోద్ది. ఎక్కడ చేయాలి చెప్పండి? ఇక్కడ సెండ్, రిసీవ్, బై, ఇండెక్స్, మోరు. అది కాదు, మీరు సెర్చ్ చేస్తారు కదా సార్. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ అని ఎక్స్ప్లోర్ సెర్చ్ కాడా అక్కడ టోకెన్ స్టార్ట్ డాట్ ఐఓ అని వచ్చి కింద మనకి దాని పక్కన ఒక ఇంటూ మార్క్ ఉంది. ఓకేనా? ఒక్క నిమిషం. టోకెన్ స్టేకింగ్ పక్కన ఇంటూ మార్కులు ఉన్నాయి. అయ్యే సార్ మనం రిమూవ్ చేసుకోవాలి. మీకు పైన మొత్తం అందులో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా టోకెన్ స్టేకింగ్ కూడా టోకెన్ స్టేక్ కూడా డిలీట్ అయిపోద్ది కదా? డిలీట్ అయిపోద్ది. మళ్ళీ టైప్ చేసుకోవాల్సిందే. మళ్ళీ టైప్ చేసి ఇంటూ కొట్టేస్తే హిస్టరీ అంతా పోతుందా? హిస్టరీ అందిపోద్ది. అవును సార్. ఓకే, అప్పుడు డిలీట్ కొట్టేస్తే ఆ పేర్లన్నీ పోతాయి, హిస్టరీ అంతా పోద్ది, మళ్ళీ పేర్లు యాడ్ చేసుకోవటం. అప్పుడు ప్రతి అకౌంట్ లో కూడా వెళ్ళిపోద్దిగా ఇదే. అవును, అంటే మీరు ఒక అకౌంట్ లో మళ్ళీ యాడ్ చేసే ఒక అకౌంట్ లో యాడ్ చేసేయడం మళ్ళీ అన్ని అకౌంట్ లో యాడ్ అవుద్ది. నో ప్రాబ్లం. ఇప్పుడు అన్ని అకౌంట్లలో హిస్టరీ క్యాన్సిల్ అయిపోద్ది. అవును సార్, అవును. ఓకే, అయితే సరేనండి. ట్రై చేయండి ఒకసారి. అనవసరంగా ఒకసారికే చచ్చిపోతామంటే 1, 2, 3 సార్లు ఏం దరిద్రం. అవునవును సార్, అవి ఎర్రర్స్ మూలన అలా అవుతుంది. చూడండి ఒకసారి. నేను అందుకే ఇదేదో జరిగి ఉంటుందనే నేను మొన్న మిస్ అయ్యానని వాళ్ళ చేయకుండా అందరి మీటింగ్ లో చెప్పడానికి వచ్చింది. తర్వాత మనం 38% ఆపితే కింద నుంచి రిఫరల్ రాదని అనుకున్నాం కదా? అవును సార్. ఒక అకౌంట్ లో ఒకటే స్టేకింగ్ ఉంది, సింగిల్ స్టేకింగ్. ఓకే, దానికి రిఫరల్ యాడ్ అవుతుంది 100 దాటినా కూడా. అంటే 100% దాటినగానే వస్తుందా? అది మీ మెయిన్ వ్యాలెట్ కి మరి ఎందుకు ఆగిపోయింది సార్? మీ మెయిన్ వ్యాలెట్ కి ఆగిపోయింది. మీ మెయిన్ వ్యాలెట్ కి ఆగిపోయింది కదా సార్ మరి. ఇప్పుడు నేను మెయిన్ వ్యాలెట్ కి ఆగిపోయింది కాబట్టి ప్రతి అకౌంట్ లో వెరిఫికేషన్ చేస్తా ఉంటే, అంటే కింద రిఫరల్స్ ఉన్న వాటికి చూస్తున్నా, కింద టీం ఉన్న వాటికి చూస్తున్నా. కొన్నిటికి టీం ఉంది, కొన్నిటికి టీం లేదు. టీం ఉన్న వాటికి చూస్తుంటే దీంట్లో 38% దాటి 100 కూడా అయిపోయినా కూడా రిఫరల్ యాడ్ అవుతా ఉంది. సార్ ఇంకోటి రిఫరల్ యాడ్ అవుతుందంటే ఆ సార్కి రిఫరల్ ఉంది కదా, మరి ఓన్లీ సింగిల్ యాడ్ చేశారు అంటున్నారు కదా స్టేకింగ్. అంటే అందులో రిఫరల్ కూడా డైలీ వచ్చేది, అందులో పర్సంటేజ్ యాడ్ అవుతుంది కదా సార్కి. ఒకవేళ 38 ఇంకా కంప్లీట్ అవ్వలేదు మా సార్ది. 38 ఏందండి, మనం స్టేకింగ్ స్టేటస్ లో చూసుకుంటే 1000కి 100% దాటే పోయింది. అదే నేను అనేది సార్, అంటే రిఫరల్ కూడా యాడ్ అవుతూ ఉంటది కదా సార్కి. రిఫరల్ ఒకవేళ హెవీగా ఉందేమో సార్కి. రిఫరల్ హెవీగా ఉందంటారా? ఒక్క నిమిషం, నేను ఒకసారి అకౌంట్ మళ్ళీ వెరిఫికేషన్ చేసి మీకు చూపిస్తా. లేదు 5 ఉంది అక్కడ. ఓన్లీ 5 పీవీసీ మెటాల్ ఉందా? 5 మెటాలే వచ్చింది. అంత హెవీ ఉంది కాదు. 5 ఉంది ఆడ. 5 అనేది ఏం డామినేట్ చేస్తుంది. ఓకే, సరే, నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. నాకు ఇప్పుడు రోజుకి 55 లెక్కన పోతా ఉన్నాయి సార్. 55 మెటాల్ రోజుకి. సార్ ఆల్రెడీ సార్తో మాట్లాడాను 1 వీక్ అంతే. ఓకేనా? సరే అయితే ఓకే. హలో సార్, నమస్తే సార్. హలో సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే చంద్రశేఖర్ సార్, వెంకటేష్ సార్, నమస్తే సార్, తాటిరాముల శంకర్ సార్, జమాల్ రెడ్డి సార్, దానిపోయిన శంకర్ సార్, ఎంఎస్ రావు సార్, అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన గ్రూప్ లో ఉన్న అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఇప్పుడు పిన్ గురించి మాట్లాడుతున్నారు కదా, పిన్ జనరేషన్ గురించి. ఇప్పుడు మన గ్రంథి శ్రీనివాసులు సార్ పిన్ గురించి మాట్లాడుతున్నారు.
మళ్ళీ కొత్త పిన్ క్రియేట్ చేయమని అంటున్నారు కదా. అయితే నాకు కూడా అదే ఒకటి జరిగింది, అది చెప్దామని. ఇప్పుడు నాకు నేను కూడా ఒక 2-3 నెలల క్రితం కొత్తగా జనరేట్ చేశాను పిన్ను. అయితే ఒక 3-4 రోజుల నుంచి టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్తుంటే పిన్ అడుగుతుంది. టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్తున్నాం అనుకోండి, పిన్ అడుగుతుంది. ఏంటి మొన్న చేసాం మళ్ళీ పిన్ అడుగుతుంది ఏంటంటే నేను ఏం చేశానంటే మరి టోకెన్ అది టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళా. ఆ టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్తే మామూలుగా పిన్ అడగలేదు, లోపలికి వెళ్ళిపోయాను. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ సీడ్ ఫండింగ్ టచ్ చేస్తే మళ్ళీ అప్పుడు టోకెన్ స్టేకింగ్ లోకి కూడా వచ్చింది. ఇది 4-5 రోజుల నుంచి నాకు 4 రోజుల నుంచి ఇది జరుగుతుంది. డైరెక్ట్ గా స్టేకింగ్ లోకి వెళ్తే బట్టి పిన్ అడుగుతుంది. ఇది పిన్ అడగడం అంటే ఎట్లా సార్? మీరు పిన్ అడగడం అంటే క్రియేట్ న్యూ పిన్ అని అడుగుతుందా? అవునవును, మీరు క్రియేట్ న్యూ పిన్ అని అడుగుతుంది. స్టేకింగ్ లోకి వెళ్ళినప్పుడు ఏంటిది మళ్ళీ క్రియేట్ న్యూ పిన్ అడుగుతుందంటే నేను మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళా. ఫార్మింగ్ లోకి వెళ్తే లోపల పిన్ అడగలేదు, నేను నా పిన్ కొట్టేసాను, లోపలికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ సీడ్ ఫండింగ్ టచ్ చేశా. సీడ్ ఫండింగ్ లోకి మామూలుగా వెళ్ళిపోయాను. అక్కడ మళ్ళీ సీడ్ ఫండింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. అట్లా 4-5 సార్లు. గ్రంథి శ్రీనివాస్ సార్, ఇది ఒకసారి చూడండి. మీరు వ్యాలెట్ ఏదైతే పిన్ అడుగుతుందో అది డైరెక్ట్ గా ఫార్మింగ్ పేజ్ లోకి వెళ్ళి మళ్ళా రండి. ఎందుకంటే నాకు జరిగింది, నాకు 4-5 రోజులు జరుగుతుంది. నా వ్యాలెట్లు 2-3 వ్యాలెట్లు కూడా అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ సార్ గారు అంటున్నారు కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని చెబుదామని హ్యాండ్ రైజ్ చేశాను. ఒకసారి సార్ని చూడమనండి. చెప్తా శ్రీనివాస్ సార్. చంద్రశేఖర్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. డ్రైవింగ్ ఉన్నా అందుకనే. ఓకే సార్, ఓకే. కేర్ఫుల్ సార్ ఈ ట్రస్ట్ వాలెట్ చంద్రశేఖర్ సార్, ట్రస్ట్ వాలెట్ మనం ట్రస్ట్ వాలెట్ ఆన్ చేసినప్పుడు ఓసారి యూజర్ ఐడి మనది కాక వేరే వాళ్ళు చూపిస్తాను. 2 రోజుల నుంచి నా డౌన్లైన్ లో ఒక 2 అట్లా వచ్చినాయి. మన వాలెట్ కాకుండా ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ ఆన్ చేస్తావా, ఆ యూజర్ ఐడి అక్కడ ఫస్ట్ షో అయిన వాళ్ళే మళ్ళా మనం అటు ఇటు పేజ్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ వేరే యూజర్ ఐడి కనబడుతుంది అక్కడ. మామూలుగా ఉన్న యూజర్ ఐడి కాకుండా వేరే యూజర్ ఐడి వస్తుందా? వేరే చూపిస్తుంది. సార్ రజక్ సార్, మనం వెంకటేష్ సార్ నమస్తే సార్. మనం సంథింగ్ ఏంటంటే వ్యాలెట్స్ అనేవి చాలా యాడ్ చేసి మనం ఏం చేస్తామంటే లాగౌట్ చేయకుండా మళ్ళీ వేరే వ్యాలెట్ లోకి అది క్యాన్సిల్ చేసి వచ్చేస్తాం కదా, దాని మూలన అలా. అంతే. మీరు ఎప్పుడైనా సరే కరెక్ట్గా మీకు అది షో చేయాలంటే కనుక లాగౌట్ చేసుకోండి. అంతకుముందు మీరు ఏదైతే ఓపెన్ చేశారో అది లాగౌట్ చేసి మళ్ళీ ఇంకో వ్యాలెట్ అనేది ఓపెన్ చేసి చూసుకుంటే కనుక కరెక్ట్గా కనిపిస్తుంది. నో ప్రాబ్లం. అది ఆల్రెడీ నేను చూసాను. అదే ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మన దగ్గర సంథింగ్ ఒక వ్యాలెట్ 10 వ్యాలెట్స్ ఉంటాయి, 15 వ్యాలెట్స్ ఉంటాయి, 50 వ్యాలెట్స్ ఉంటాయి. అలాగే మనం ఏం చేస్తున్నాం అంటే లాగౌట్ చేయకుండా డైరెక్ట్ మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ వేరే వ్యాలెట్ వెళ్ళిపోయి ఓపెన్ చేస్తున్నాం కదా, దాని మూల. సిస్టర్ ఎర్రర్ ఇట్లా అని చెప్పి అట్లా వస్తుందని అందుకనే డౌట్ వచ్చింది. అవును సార్. ఎందుకంటే నేను సంథింగ్ వ్యాలెట్స్ అనేది ఓపెన్ చేసి చేసినప్పుడు నాకు అది సేమ్ ఇష్యూ అది అయింది. అప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ లాగౌట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే నాకు క్లియర్ గానే వచ్చింది. ఇందాక మన నాగేంద్ర సార్ చెప్పిన అది చేసి చూద్దామా సార్? గణేశన్ వస్తారు చేయమని చెప్దామా? ఓకే సార్, అది సేమ్ చేయమనండి. సేమ్ మనం చెప్పింది చేసినా గానీ క్లియర్ అవుద్ది, అది నో ప్రాబ్లం. ఓకేనా? మనం చెప్పింది చేసింటే కనుక ఇంకా డైరెక్ట్ స్టేకింగ్ ఓపెన్ చేసినా క్లియర్ అవుద్ది సార్. ఇలా టోకెన్ ఫార్మింగ్ సార్ మీది అవ్వట్లేదు కదా సార్? అవ్వట్లేదు సార్. ఇందాక మీరు చేశారు కదా. అవును సార్, అవ్వట్లే. మీది టెలిగ్రామ్ అనేది ఇష్యూ ఉంది. మీరు ఏంటంటే ఓకే, మళ్ళీ ఇప్పుడు మీరు స్టక్ అయిపోతారు. చూడండి. ఓకే, మాట్లాడండి సార్. మీరు మాట్లాడితే చేయండి.
కట్టండి సార్, ఇది సార్ మళ్ళీ స్ట్రక్ అయిపోయింది అయిపోయింది సార్, స్క్రీన్. మళ్ళీ అంతే. సార్ వెల్కమ్ సార్. రాజమౌళి వెంకటేశ్వర సార్ ఫ్రీగా ఉన్నారా? ఏదైనా మంచి స్టోరీలు సార్? రాజమౌళి వెంకటేశ్వర సార్ ఫ్రీగా ఉంటే మాట్లాడండి. అలాగే శ్రీను వందే సార్ కూడా వచ్చారు. శ్రీను వందే సార్ ఉన్నారా? సార్కి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్ నేను ఆల్రెడీ. ఓకే ఓకే. అన్మ్యూట్ ఆప్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి మీరు మాట్లాడొచ్చు సార్. నేను అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ముందు విద్యాసాగర్ అనే ఒకసారి మాట్లాడదు సార్ ఆయన. విద్యాసాగర్ ఓకే. ఎవరు ముందుకు రావట్లేదు. ఒక 2 minutes నేను మాట్లాడతా. జనరల్ గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అంశాలు క్రిప్టో కరెన్సీ పైన మనకు పెట్టుబడులు పెట్టాం కాబట్టి ఒక చిన్న విషయం సార్. క్రిప్టో కరెన్సీ అన్నది భవిష్యత్తు కాలంలో ఎంతగా ముందుకెళ్ళబోతుందో ఆయా దేశాల్లో ఆయా ప్రతినిధులు, ఆ దేశ ప్రతినిధులు అందరూ కూడా క్రిప్టో కరెన్సీని ఎంతలాగా ఎంకరేజ్ చేస్తున్నారో మనం న్యూస్లో కానీ వింటున్నాం. సో ఇది 100% నిజం. క్రిప్టో కరెన్సీ యొక్క వ్యాప్తి, క్రిప్టో కరెన్సీ యొక్క ఆదరణ ఎక్కువగా పెరుగుతుంది సార్. ఈ టైంలోనే ఇది నాకు తెలిసి ఇప్పుడు బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ యొక్క మొదలు ఆరంభం అన్నది దాదాపు ఒక 15-16 సంవత్సరాల నుంచే. అంతకుముందు క్రిప్టో కరెన్సీ అన్నది లేదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ లేదు అంతకుముందు. క్రిప్టో కరెన్సీ యొక్క జర్నీ అన్నది ఒక 15 సంవత్సరాల వరకే నుంచే జరుగుతుంది. ఈ 15 సంవత్సరాల్లోనే కేవలం జస్ట్ 15 years మాత్రమే అయ్యింది. ఈ 15 years లోనే ఎంతలా మార్పు జరిగిందనేది ఒకసారి ఆలోచించండి. ఎన్ని క్రిప్టో కరెన్సీలు వచ్చాయనేది ఒకసారి ఆలోచించండి. బిట్ కాయిన్ తన ప్రపంచం మొదలుపెట్టినప్పుడు, తన ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు 15 సంవత్సరాల్లో ఎన్ని వేల క్రిప్టో కరెన్సీలు వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఎందుకు ఆ క్రిప్టో కరెన్సీ అయిన టెక్నాలజీ ఎందుకు అంతగా ప్రాచుర్యం పొందింది అన్నది కూడా మనం ఆలోచించాలి. క్రిప్టో కరెన్సీ యొక్క ఇప్పుడు బిట్ కాయిన్, ఇప్పుడు పీవీసీ మెటా గురించి మనం మాట్లాడుకుంటే, పీవీసీ మెటా ఎందుకు ఇంత డిలే అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది, ఏం చేంజెస్ లేవు, రేట్ చాలా తగ్గిపోతుంది, రేట్ ఇంకా పెరగలేదు అన్న క్వశ్చన్ కి సమాధానంగా ఏంటంటే సార్, బిట్ కాయిన్ లాంచ్ అయినప్పుడు కేవలం ఇప్పుడు మనం పీవీసీ మెటా ఎలా కొన్నాము, నువ్వు నేను చాలా మంది సాధారణ ప్రజలు, కొంతమంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా క్రిప్టో కరెన్సీ కొన్నామో అదే విధంగా బిట్ కాయిన్ కూడా కొనుంటే, అదే విధంగా బిట్ కాయిన్ కూడా ఎవరైనా కొని హోల్డ్ చేసుకొని ఉంటే బిట్ కాయిన్ కూడా ఇంత లెవెల్లో ఈ విధంగా డెవలప్మెంట్ జరిగేది కాదు. అక్కడ ఏం జరిగింది బిట్ కాయిన్ లో అంటే సార్, సాధారణ ప్రజలతో పాటు కొన్ని పెద్ద పెద్ద సంస్థలు, కొన్ని ఆర్గనైజేషన్స్, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కలిసి కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి బిట్ కాయిన్ కొనడం జరిగింది. కొన్ని దేశాల గవర్నమెంట్లు
వాళ్ళ బిట్ కాయిన్ ని హోల్డ్ చేసుకున్నారు. ఈ విధంగా కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బిట్ కాయిన్ కొనడం జరిగింది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ గురించి మాట్లాడడం జరిగింది పాజిటివ్ గా. అనేక అంశాలు బిట్ కాయిన్ కి ఆ రోజుల్లో ఒక పాజిటివ్ గా రావడం వల్ల బిట్ కాయిన్ పురోగతి చెందింది. ఒకవేళ బిట్ కాయిన్ కి అలా ఆ రకంగా సపోర్ట్ లేకపోతే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఎప్పుడైతే అసెట్ గా గుర్తించబడిందో, అసెట్ గా గుర్తించి దాన్ని హోల్డ్ చేసుకోవడానికి ఎవరైతే అప్పటి ప్రజానికి దాదాపు 10 సంవత్సరాలకు ముందుట ఎప్పుడైతే గమనించారో, ఆలోచించారో, అప్పుడు దీనికి ప్రాచుర్యం పెరిగి పెద్ద పెద్ద యూనివర్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా పెద్ద మొత్తంలో బిట్ కాయిన్ కొనడం ప్రారంభించారు. ఆ రకంగా పెరిగింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఒక కాయిన్ బాగా డెవలప్ అవడానికి కొన్ని సర్టన్ టైంలో కొన్ని విషయాలు జరుగుతాయి. జరిగినప్పుడు ఉన్న ఫలంగా వారి యొక్క పరిస్థితి, తీరుతెన్నులు అన్ని కూడా మారుతాయి. బిట్ కాయిన్ ని దాదాపు 6 పైసలు 6 పైసలు చిల్లరలో ఉన్నప్పుడు 10,000 బిట్ కాయిన్స్ పెట్టి 2 పిజ్జాల కోసం 10,000 బిట్ కాయిన్స్ పెట్టి కొన్నాడంటే, ఒక్క పూట తన ఆకలి కోసం లేకపోతే తన యొక్క దీనికోసం ఆయన 10,000 బిట్ కాయిన్లు పెట్టి కొన్నాడంటే ఎంత చీపెస్ట్ పొజిషన్ లో బిట్ కాయిన్ ఉన్నదో అన్నది మనం ఆలోచించాలి. అలాంటి పొజిషన్ లో ఉన్నటువంటి బిట్ కాయిన్ ఈ రోజు $1,10,000 $1,11,000 వెళ్ళిందంటే దానికి వచ్చినటువంటి ఆ సినారియో ఎలా ఉంటుంది, ఆ పరిస్థితులు ఏంటి, ఏ రకంగా ఆ బిట్ కాయిన్ ఆ విధంగా డెవలప్ అవడానికి ఉన్నటువంటి దోహదపడినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ప్రతి క్రిప్టో కరెన్సీ కూడా ఇప్పుడు అన్ని క్రిప్టో కరెన్సీలే బిట్ కాయిన్ తర్వాత వచ్చినటువంటి ఎథీరియం ఎందుకు అంత పాపులర్ కాలేదు, బిఎన్బి ఎందుకు అంత పాపులర్ కాలేదు, సోలోనా గానీ మీరు అనుకున్న ఏ క్రిప్టో కరెన్సీలు టాప్ 100 లో ఉన్న క్రిప్టో కరెన్సీలు అన్ని కూడా మంచి ప్రాచుర్యం ఎందుకు పొందలేదు, అంత ఫేమస్ ఎందుకు అవ్వలేదు? సో ఆ కాయిన్స్ కి అంతవరకు మాత్రమే పబ్లిసిటీ, అంతవరకు మాత్రమే బయ్యింగ్, అంతవరకు మాత్రమే ట్రేడింగ్ లో తనకున్నటువంటి సత్తా, అంతవరకు మాత్రమే పరిస్థితులు అనుకూలించాయి. కాబట్టి అది ఆ స్టేజ్ లో ఉన్నాయి. సో బిట్ కాయిన్ చూసుకుంటే, బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీకి వచ్చినటువంటి పరిస్థితులు, అనుకూలించినటువంటి విధానాలు వేరా. అదే విధంగా ది సేమ్ వే పీవీసీ మెటల్ లో కూడా కొన్ని పరిస్థితులు జరగాల్సి ఉంది. ఇప్పుడు మెయిన్ గా ఒక పాయింట్ చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్రిప్టో కరెన్సీ పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఇంకా యూజ్ కేసే రాలా. ఎక్కడో అడపా కొన్ని దేశాల్లో ఉంది, 1-2 దేశాల్లో ఉంది అంతే. ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ ఒకటే కాదు, క్రిప్టో కరెన్సీ, ఓవరాల్ క్రిప్టో కరెన్సీ ఎన్ని వేల కాయిన్స్ ఉన్నా కానీ అన్ని వేల కాయిన్స్ టోటల్ గా ఓవరాల్ గా క్రిప్టో అనుకుంటే, క్రిప్టో అనేది ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణంగా యూజ్ కేసులు ఇంకా రాలా. ఒకవేళ యూజ్ కేసే క్రిప్టో కరెన్సీ అన్ని రంగాల్లో యూజ్ కేసు వస్తే, అది ఏ కాయిన్ కానివ్వండి, బిట్ కాయిన్ కూడా పూర్తిగా యూజ్ కేసు రాలేదే, జస్ట్ హోల్డింగ్ ట్రేడింగ్ జరుగుతుంది. అసెట్ గా గుర్తించి వాళ్ళు హోల్డింగ్ చేసుకుంటున్నారు, బయింగ్ సెల్లింగ్ చేసుకుంటున్నారు, రేట్ పెరిగినప్పుడు అమ్ముకోవడం, రేట్ తరిగినప్పుడు మళ్ళా కొనడం, ఇవి జరుగుతున్నాయి తప్ప ఎక్కడ బిట్ కాయిన్ సంపూర్ణంగా యూజ్ కేసు రాలేదు. ఇంకా అంటే ఓవరాల్ గా క్రిప్టో కరెన్సీ ఇంకా యూజ్ కేసు రాలా. సో ఇవన్నీ జరుగుతాయి. ఏ కాయిన్ ని కూడా తక్కువ అంచనా వేయకూడదు, ఏ క్రిప్టో కరెన్సీని కూడా తక్కువ అంచనా వేయకూడదు. బట్ చాలా తెలివిగా ఐడెంటిఫై చేసుకోవాలా, దిస్ ఈజ్ జెన్యున్ కాయినా కాదా, ఇందులో మనం పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా, ఇవన్నీ కూడా నేను మొన్న కూడా చెప్పాను, ఫేక్ కరెన్సీస్ వస్తున్నాయి, క్రిప్టో కరెన్సీస్ వస్తున్నాయని. సో ఇవన్నీ మనం చెక్ చేసుకొని దానికి అనుగుణంగా మనం ఎరాల్సి ఉంటుంది సార్. సో క్రిప్టో కరెన్సీలో విపరీతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి పీవీసీ మెటల్ కూడా ఒక్కొక్క అసెట్ గా మారబోతుంది. దిస్ ఈజ్ అసెట్. ఇందాక నేను చెప్పినట్లుగా ఆ యొక్క ఆ యొక్క టైం పీరియడ్ లో కొన్ని విషయాలు జరిగి
సిస్టమ్ దానికి అనుగుణంగా ప్రతిస్పందించినప్పుడు కమ్యూనిటీలో పీవీసీ మెటా కమ్యూనిటీలో కొన్ని మార్పులు జరిగి ఏ రకమైన మార్పులు? ఇప్పుడు బిట్కాయిన్కి ఎలా జరిగింది? కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చి బయింగ్ చేసేది. ఆ బయింగ్ చేసేటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? సిస్టమ్ మంచి అప్డేట్లు తీసుకొచ్చినప్పుడు, సిస్టమ్ పాజిటివ్ గా మంచి కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా ఆ అప్డేట్లు జరిగినప్పుడు ఖచ్చితంగా వేల్స్ అంటారా, లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు అంటారా, సెలబ్రిటీస్ అంటారా, ఆ పర్టికులర్ కాయిన్ గురించి పాజిటివ్ గా వాతావరణం ఏర్పరిచినప్పుడు ఇంకా ఆ కాయిన్ ఆగదు, వెళ్ళిపోతుంటది అంతే. ఎంత పెద్ద కాయిన్ అయినా, ఎన్ని $1,00,000 వెళ్ళినా తిరిగి దానికి డౌన్ ఫాల్ ఉంటది. బుల్ రన్, బేర్ మార్కెట్, బుల్ మార్కెట్ ఖచ్చితంగా ఉంటది. ఏ క్రిప్టోకైనా పెరగడం తగ్గడం అనేది ఖచ్చితంగా కామన్ గా ఉంటది. సో ఇది క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఉన్నంత వరకు మనం ఎప్పటికైనా కింగ్సే. అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. లీడర్స్ గ్రంథి శ్రీనివాస్ సార్, మీరు ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆ వ్యాలెట్ కి మళ్ళా పిన్ చేయడం ప్రయత్నం చేశారా? అది ఒకసారి కన్ఫర్మ్ చేస్తే అందరికి కొంచెం మీరు చెప్పినట్లు ఉద్దేశంగా ఉంటది. సార్ ఇప్పుడే నుంచి వచ్చాను, చేస్తాను, ఇప్పుడు చేస్తాను సార్. ఇంకోటి సార్, నాగేంద్ర సార్ ఒక మెథడ్ చెప్పారు, చూసా, విన్నారా? ఓకే రైట్ సార్. చంద్రశేఖర్ సార్ నమస్తే సార్, ఇందాక పిలిచినట్టున్నారు. అవును సార్, మీరు పిలిచాను సార్, మీరు బిజీగా ఉన్నారు, మీరు ఫ్రీగా ఉంటే వచ్చేవాళ్ళు. అవునవును సార్. సార్ వెల్కమ్ సార్. ఓకే సార్, నా వాయిస్ క్లియరా సార్? క్లియర్, చాలా క్లియర్ గా. హ్యాండ్ రైజ్ లేవు కాబట్టి మరి మీరు ఒక చిన్న స్టోరీ అడిగారు, మొన్న ఒకటి చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం అని చెప్పమంటే చెప్తాను సార్. చెప్పండి సార్. మీరు ఆ రోజు విన్నారో లేదో అని మీకోసం అని చెప్తాను. ఎస్ సార్, మన వాళ్ళు చాలా మంది విన్నారు. ఓకేనా సార్? సార్ ప్రొసీడ్ అవ్వండి ప్లీజ్, కన్ఫర్మ్ కంటిన్యూ చేయండి. ఓకే సార్, 9 అంటే ఇంకా 7 minutes ఉంది మన సమయానికి. సో అందరికీ నమస్కారం సార్. నా పేరు రాజమల్ల వెంకటేశ్వర్లు సార్, మాది ఖమ్మం. నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఈ మీటింగ్లో అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ సార్కి నమస్కారం సార్. అలాగే ఈ మీటింగ్ నడుపుతున్న పెద్దలు రాజేష్ సార్, మన సాయంకాలం సూర్యుడు అని చెప్పి పిలుచుకుంటాము, సాయంకాలం చంద్రుడు, సారీ సార్, సాయంకాలం చంద్రుడు. మరి చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో మన రాజేష్ సార్ మాటలు కూడా అంతే చల్లగా ఉంటాయి సార్ మనకు. కాబట్టి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మనందరికీ పీవీసీ మెటా గురించి నేర్పుతూ, మరి పీవీసీ మెటా గురించే కాదు సార్, ఇంకా జీవితంలో ఎన్నో కొత్త విషయాల గురించి నేర్పుతూ మరి మనని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సార్. ఇక్కడ ఎవరి టీము అనేది లేదు. పీవీసీ మెటాలో ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే, ఈ రిచ్ భారత్లో కానీ కువైట్ మీటింగ్లో కానీ ఎవరు అప్లైనరు, ఎవరికి సపోర్ట్ లేకపోయినా మేము ఉన్నాము మీకు అంటూ ముందుకు వచ్చారు సార్. అందుకని మరి అక్కడ ఉదయం సూర్యుడు మన శంకర్ సార్కు, మరి సాయంకాలం చంద్రుడు మన రాజేష్ సార్కు, అలాగే వారికి సహకరిస్తున్న మిగతా నక్షత్రాలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. మరి విషయానికి వస్తే ఒక చిన్న స్టోరీ అడిగారు, మీరందరూ చాలా మంది విన్నారు సార్, మరొకసారి గుర్తు చేసుకుందామని చెప్తున్నాను సార్. మరి ఏదైనా మనం పని చేయాలి అనుకుంటే దాంతో సహజీవనం చేయాలంటారు. సో దాంట్లో భాగంగానే నేను ఇప్పుడు చెప్పే స్టోరీ ఉంటుంది సార్. సో విన్న వాళ్ళైతే మరొకసారి వినండి, ఇబ్బంది ఏం లేదు సార్. వినని వాళ్ళైతే ఆలోచించుకోండి సార్. సో ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటారు సార్. ఆ రాజుకు రాజులు అనగానే మనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఎక్కువ సంపద ప్లస్ జనము, తర్వాత అప్పుడున్న పరిస్థితులలో యుద్ధాలకు వెళ్ళాలంటే గుర్రాలు ఉండాలి. మరి ఆ రాజుకు గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు కొన్ని గుర్రాలు, అందులో ఒక 4 గుర్రాలని రాజు బాగా ఇష్టంగా పెంచుకుంటున్నారు. ఆ పెంచుకునే 4 గుర్రాలకు కూడా ఇంకో 4 గుర్రాలు పిల్లలుగా తయారయ్యాయి. మరి రాజుకు కూడా ఒక యువరాజు ఉండేవాడు, కుమారుడు. ఆ కుమారుడు ఆ చిన్న గుర్రాలని గారభంగా ఆడుకుంటూ వాటితోటి జీవించేవాడు. కొద్ది కాలం తర్వాతలా
ఈ రాజు పెద్ద ఎవరైతే మరి వయసు మళ్ళినందున ఆ పెద్ద రాజు అనే ఆయన తండ్రి అనే రాజు చనిపోతారు. సో రాజు చనిపోయిన వెంటనే ఏదైతే ట్రైనింగ్ అయిన 4 గుర్రాలు ఉన్నాయో అవి కూడా తను వెంటనే చనిపోతాయి. సో మరి కొత్తగా ఈ యువరాజు రాజ్యంలోకి వచ్చాడు. ఆ వచ్చిన రాజ్యంలోకి మరి వచ్చిన యువరాజుకు 4 గుర్రాలు ఆయనతో పాటే ఎదిగినాయి. కానీ వాటికి అనేది విద్య అనేది రాలేదు సార్. సో సవారీ చేయటం కానీ మనుషులు ఎక్కితే వాటిని ఎలా ప్రవర్తించటం అనేది రాదు. సో అలాంటి సమయంలో ఆ యువరాజుకు ఒక ఆలోచన వచ్చింది, గుర్రాలు చూస్తేనేమో చాలా అందంగా ఉన్నాయి, మరి ఆ గుర్రాలకి విద్య నేర్పితే ఇంకా వాటికి అందం వస్తుంది. కాబట్టి వీటికి విద్య నేర్పడానికి ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో, శిక్ష ఇచ్చేవారు ఉన్నారో వారందరికీ కూడా తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తమ్కా ద్వారా తెలియజేసి, సో రాజుగారి దగ్గర ఉన్న 4 గుర్రాలు ఏదైతే ఉన్నాయో ఆ 4 గుర్రాలకు ఎవరైతే విద్య నేర్పుతారో వాళ్ళకు 1,00,000 బంగారు వరహాలు ఇస్తానని చెప్పేసి ప్రకటన చేయడం జరుగుతుంది సార్. సో ఆ ప్రకటనలో భాగంగా ఎవరైతే గుర్రాలకు శిక్షణ ఇచ్చే వాళ్ళు ఉన్నారో మరి చాలా మంది వచ్చి నేను శిక్షణ ఇస్తానంటే నేను శిక్షణ ఇస్తానని ముందుకు వచ్చారు. మరి వాళ్ళు శిక్షణ ఇచ్చే సమయంలో మరి ఆ 4 గుర్రాలని శిక్షణ ఇస్తుంటే అవి ఎన్నిసార్లు చెప్పినా మాట వినట్లేదు సార్. సో ఎంతమంది వచ్చారో అట్లానే మీరెక్కంగానే కింద పడేయటం, వాటికి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తటం, సో అతనికి అందకపోవడం ఇలాంటివి చేస్తూ ఉండేంటి అంట. సో మరి అయినా సరే ఒకరిద్దరు వచ్చారు, సార్ మేము ఈ గుర్రాలకు విద్య నేర్పలేమని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు. మరి వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తులు ఎంతో అనుభవజ్ఞులతో కూడుకున్న వ్యక్తులు, అయినా సరే వారికి ఆ గుర్రాలు మాట వినలేదు సార్. మరి ఫైనల్గా మళ్ళొకసారి రాజుగారు ప్రకటన చేశారు, ఇంత ముందు వచ్చిన శిక్షకులకు మా గుర్రాలు మాట వినట్లేదు, మరి వాటికి మరొక్కసారి ఎవరైనా శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనడం జరిగింది సార్. సో ఆ క్రమంలో ఒక యువకుడు మీ గుర్రాలకు నేను శిక్షణ ఇస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. మరి ఆ యువకుడు ముందుకు వచ్చినప్పుడు కొన్ని కోరికలు రాజుగారిని కోరటం జరిగింది సార్. సో ఆ కోరికలు ఏంటంటే, నాకు 1 సంవత్సర కాలం సమయం ఇవ్వాలి, దాంతోపాటుగా నేను ఉండటానికి ఒక నివాసం ఇవ్వాలి, దాంతోపాటుగా గుర్రాలు మేయడానికి ఒక మైదానాన్ని చూపించాలి, దాంతోపాటుగా నేను ఏదైతే అనుకుంటున్నానో వాటికి సంబంధించిన ఫర్నిచర్ మొత్తం మీరు అందించాలి, ఆ తర్వాతలా మాత్రం నేను వాటికి శిక్షణ నేర్పుతానని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. సో అదేవిధంగా ఆ రాజుగారు ఎవరైతే ఈ శిక్షణ ట్రైనర్ ఉన్నారో ఆ ట్రైనర్కు అన్ని రకాలుగా వసతులు సమకూర్చడం జరిగింది. సార్ ఎవరో వాయిస్ వస్తుంది, చంద్రశేఖర్ సార్. అయితే ఆ రాజుగారు కూడా ఆ యువకుడి ఆ శిక్షకుని ఆ షరతులకు అంగీకరించి ఒప్పుకొని మరి తను అడిగినట్లుగానే ఒక మైదానం చూపించి తను సంవత్సర కాలం టైం ఇచ్చి తనతో పాటుగా ఆ గుర్రాలు మేయడానికి మేతకు సంబంధించిన ఆహార పదార్థాలు ఇచ్చి, సో ఆ శిక్షకునికి ఆ గుర్రాలని అప్పచెప్పి ఆ శిక్షకుడు మరో మాట కూడా అడగడం జరిగింది, సార్ నేను ట్రైనింగ్ ఇచ్చేంత వరకు మీరు చూడాలి తప్ప మరి దాని గురించి క్వశ్చన్ చేయకూడదు, నేనేం చేస్తానో మీకు 1 ఇయర్లో మీకు రిజల్ట్ అనేది మీకు అద్భుతంగా కనపడిపోయి మీకు చూపెడతాను సార్ అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో అతను కోరిన కోరికల్ని ఆ రాజుగారు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకరోజు చూశాడు, ఆ ఏదైతే ట్రైనర్ ఉన్నారో శిక్షకుడు ఉన్నారో ఒకరోజు చూశాడు ఆ గుర్రాల పరిస్థితిని, రెండో రోజు చూశారు. సో ఇది కాదు అని చెప్పేసి అది ఏం పని చేస్తే ఇతను కూడా అదే పని చేయటం స్టార్ట్ చేశారు, అది ఎలా నడిస్తే ఇతను కూడా అలాగే నడవటం స్టార్ట్ చేశారు. సో అట్లా 1 నెల కాలం గడిచిపోయింది. 2వ నెలలో వాటిని అన్నిటిని గమనించిన తర్వాత, సో నిన్నటి వరకు అవి చేసిన పని చేశాను, మరి 1 నెల తగ్గిపోయింది, ఇంకా 11 నెలలు ఉన్నాయి, మరి 11 నెలలకు కనుక నేను శిక్షణ ఇవ్వకపోతే మరి రాజుగారు నన్ను మెచ్చుకోరు, కాబట్టి ఇక శిక్షణ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇతను ఆ గుర్రాలతో పాటు ఇతను ముందు నడవటం స్టార్ట్ చేశారు. ఇతన్ని చూసిన తర్వాత ఆ గుర్రాలు కూడా ఇతను వెనకాల నడవటం స్టార్ట్ చేసినాయి. సో అట్లా వాటికి మేత పెట్టడం, మరి ఏదైతే పనులు చేస్తున్నాయో ఆ రకంగా మెల్లమెల్లగా వాటిని మచ్చిక చేసుకోవడం జరిగింది. తర్వాత వాటి మీద ఒక్కొక్క గుర్రం మీద కొద్దిసేపు ఎక్కడం, ఈయన ఎక్కంగానే మరి ఆ గుర్రాలు అతన్ని కింద పడేయటం, మళ్ళీ ఇతను సవారీ స్టార్ట్ చేయటం, ఇట్లా 1 2 నెలలు 3 నెలలు గడిచేసరికి సార్ ఆ గుర్రాలకంటూ శిక్షణ అనేది అంటే సగం వరకు పూర్తయింది. సో సగం వరకు పూర్తయిన తర్వాత ఒకరోజు రాజుగారు రావడం జరిగింది.
రాజుగారు వచ్చి ఆ గుర్రాలని గమనించారు. గమనిస్తే అరే నిన్న మొన్నటి దాకా అంటే గత కొంతకాలంగా ఎంతమంది శిక్షకులు వచ్చి ఆ గుర్రాలకు శిక్షణ ఇచ్చినా మరి వారి మాట వినట్లేదు. మరి ఈయన చెప్తే కూర్చోమంటే కూర్చున్నాయి, పండుకోమంటే పడుకుంటున్నాయి, ఉరకమంటే ఉరుకుతున్నాయి, సవారీ చేయమంటే చేస్తున్నాయి, మరి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆ రాజుగారు సంతోషపడి శిక్షకుని పిలిచి మరి ఏంటి సంగతి అంటే, అయ్యా మీరు నాకు ఇచ్చింది సంవత్సరం టైము, ఆ సంవత్సర కాలంలో నేను ఈ గుర్రాలకు ఇంకా మంచిగా శిక్షణ ఇచ్చి మీ ముందు ఉంచుతాను సార్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సరే సంతోషించి రాజుగారు వెనక్కి వెళ్ళిపోయారు సార్. వెనక్కి వెళ్ళిపోయినాక మరి 1 నెల 2 నెలలు ఇట్లా 6 నెలలు అయిపోయినాయి, 7 నెలలు అయిపోయినాయి, 8 నెలలు అయిపోయినాయి, 9 నెలలు 10 నెలలు అయ్యేసరికి గుర్రాలకు ఈ ఎవరైతే యువ శిక్షకుడు ఉన్నారో ఈ శిక్షకుడు చెప్పినట్టే కాకుండా ఎవరైతే కొత్త వాళ్ళు కానీ మా గుర్రాలు ఎప్పుడు ముఖం చూడని వాళ్ళు వచ్చినా కానీ వారు గుర్రం మీద ఎక్కి సవారీ చేయంగానే ఎంచక్కగా ఎవరు ఎట్లా చెప్తే ఆ రకంగా ఆ గుర్రాలు పరిగెత్తడం జరుగుతుంది. కాబట్టి ఈ శిక్షణ పూర్తయినాక రాజుగారు ఈ శిక్షకుడు రాజుగారికి మరి కబురు పెట్టి, అయ్యా నేను అన్న ప్రకారంగా మీరు నాకు ఏర్పాట్లు చేశారు, సంవత్సర కాలం పూర్తయింది, ఈ గుర్రాలకు శిక్షణ కూడా పూర్తయింది, ఒకసారి మీరు అనుకున్న విధంగా ఈ గుర్రాలు సవారీ చేస్తున్నాయో లేదో ఒకసారి మీరు గమనించండి అని చెప్పేసి రాజుగారికి చెప్పంగానే ఆ రాజుగారు ఒక్కొక్క గుర్రాన్ని పరిశీలించడం జరిగింది. సో అంతకుముందు శిక్షకులు ఏదైతే నా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా రాజుగారు పిలిపించి మరి గమనించండి అని చెప్పేసి ఈ రాజుగారు ఆ 4 గుర్రాల మీద 4 రౌండ్లు వేయడం జరిగింది. ప్రతి గుర్రం కూడా ఈ రాజుగారు చెప్పినట్టుగానే విన్నాయి. సో చాలా సంతోషపడి రాజుగారు ఏదైతే అతనికి 150 అంటే 100 బంగారు నాణాలు ఇస్తానన్నారో దానికి ఇంకో తోడుగా ఒక 50 నాణాలు ఎక్కువ కలిపి సంతోషంగా ఇస్తూ మరి ఇతను కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది, రాబోయే గుర్రాలకు కూడా ఇతని శిక్షణ మంచిగా ఇస్తాడు అని చెప్పేసి భావించి అతనికి కూడా ఏదైతే ఆ ఉండటానికి అప్పుడు ఏర్పాటు చేసిన ఇల్లు, మరి గుర్రాలు తిరగటానికి మైదానం, మిగతా అన్ని ఏర్పాట్లు చేసిండో అదే విధంగా అతనికి జీవితకాలం ఉండటానికి కూడా ఆ ఏర్పాట్లు అనేది రాజుగారు చేయడం జరిగింది. సో కాబట్టి మరి ఆ 4 గుర్రాలు మాట ఎప్పుడున్నాయంటే వాటితోటి అతను సహజంగా ఉంటా తిన్నప్పుడు అవి తింటే ఈయన తిన్నాడు, ఆయన గడ్డి తింటే ఈ గడ్డి తిన్నాడు, సరే ఏ కష్టపడ్డాడో కానీ సంవత్సర కాలం తర్వాతలా వాటికి అనేది మంచి రిజల్ట్ చూపటం జరిగింది. కాబట్టి మనం కూడా సార్ జనరల్గా ఇప్పుడు పీవీసీ మెటాలోనే ఉన్నాము, మనం అందరం పెట్టుబడులు పెట్టుకొని ఉన్నాము, మరి మనం పెట్టుబడులు పెట్టుకున్న వాటికి మనకు రావట్లేదు అన్న విషయం మనందరికీ తెలుసు. కొత్త వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఉంటే మనం ఎన్నో సిస్టాలు చూసాం, ఎక్కడెక్కడో పోగొట్టుకున్నాం. మనకైతే సిస్టమ్ కళ్ళ ముందు ఉంది, కళ్ళ ముందు పనిచేస్తుంది. మనకు ఏది కావాలన్నా ఈ రోజుకు రోజు లేకపోతే తెల్లారితోనో 3వ రోజు రాదు సార్. దానికంటూ ఒక సమయం రావాలి, ఆ సమయం వచ్చేదాకా కూడా మనందరం వెయిట్ చేయాలనేది చెప్పేసి నాకు మళ్ళీ ఒకసారి ఈ స్టోరీ చెప్పాలనిపించింది సార్. ఇంకా కూడా ఉన్నాయి, మనలో 4 గుర్రాలు ఉంటాయని చెప్పేసి విన్నాము. ఆ 4 గుర్రాలు కూడా ఏంటనేది ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు సమయం ఎక్కువైంది కాబట్టి మరి ఇంతటి చోటి నాకు అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ విన్నందుకు మరొకసారి రెండోసారి కూడా విన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్ అందరికీ. నమస్తే సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశాను, 3 నిమిషాలు ఆపాను. ఆన్ చేస్తే మళ్ళీ ఆ అకౌంట్ లోకి వెళ్ళి స్టేకింగ్ వ్యాలెట్ అదేలే సీడ్ ఫండింగ్ లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే మళ్ళీ ఎక్స్పైర్ పిన్ అనే వస్తుంది. ఇప్పుడు మీరు వ్యాలెట్ లో డైరెక్ట్ గా ఒకసారి స్టేకింగ్ లోకి వెళ్ళకుండా టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళమంటారా? ఫార్మింగ్ లోకి వెళ్ళి తర్వాత స్టేకింగ్ లోకి రండి, అప్పుడే ఉన్నాడు. ఓకే అయితే థ్యాంక్ యూ సార్. రాజమౌళి వెంకటేష్ సార్, గ్రేట్ స్టోరీ అది. ఆ గుర్రాలతో చెప్పిన మాట వినకుండా గుర్రాలతో ఆయన సహజం చేసి వాటిని ఏ విధంగా దారికి తీసుకొచ్చాడు అన్నది మీరు చెప్పారు. సో అదే సారాంశాన్ని పీవీసీ మెటలో తీసుకుంటే కొంతకాలం జర్నీ చేయాలి, ఆ సమయం రావాలి అని మీరు చెప్తున్నారు. అలాంటి పని మనం చేస్తున్నాం సార్, చేస్తాం. సిచ్యువేషన్స్ కరెక్ట్ గా రావాలి,
ఆ టైం వచ్చినప్పుడు అవి ఆ జర్నీ చేసినప్పుడు అది సక్సెస్ అవుతాం. ఆ పని మనం చేద్దాం. గ్రేట్ స్టోరీ, గ్రేట్ స్టోరీ, గ్రేట్ స్టోరీ. థ్యాంక్ యూ సార్. టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళి చేసినా మళ్ళీ పిన్ అడుగుతుంది సార్. అడుగుతుందా? 3 రోజులే సార్. 3 రోజుల క్రితం అది డేట్లు కూడా నోట్ చేశాను. వచ్చేసి 15/6 ఫస్ట్ టైం చేశాను. మళ్ళీ 18/6 అడిగింది, మర్చిపోయి చేశాను. ఇవాళ మళ్ళీ అడిగేసరికి నేను ఇప్పుడు ఇదంతా డేట్ అంతా చూసుకున్నాను. 15/6 చేశాను, 18/6 స్పీడ్ లో చేసేసాను, గబాలు చేయలేదేమోనని. ఇవాళ మళ్ళీ అడిగేసరికి దొరికింది అది నాకు తప్పని. ఆ వ్యాలెట్ లో ఏమైనా పని ఏమైనా చేయాలి, వర్క్ ఏమైనా ఉందా వ్యాలెట్ లో? జస్ట్ చెక్ చేస్తున్నారు అంతేనా? లేదు, వర్క్ ఉండబట్టే కదా మళ్ళీ వెళ్ళింది దాంట్లోకి. వర్క్ ఉందా? వర్క్ ఉంటే మీరు కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది. నాగేంద్ర సార్ రండి, రండి నాగేంద్ర సార్. ఆ సేఫ్ వాళ్ళు అయితే అడుగు ఫ్రీగా అవుతుందండి. సేఫ్ వాళ్ళు అయితే సేఫ్ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఆ హిస్టరీ డిలీట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి 3 నిమిషాలు ఆగి ఆన్ చేసి మళ్ళీ అదే అకౌంట్ లోకి వెళ్తే మళ్ళీ ఎక్స్పైర్ పిన్ అని అడుగుతుంది. అది కాదు సార్, సేఫ్ వాళ్ళలోకి వెళ్ళారా? వెళ్ళాను. ఆ సేఫ్ వాళ్ళలో అడుగుతలేదే పిన్. రీసెంట్ గా చేస్తే సేఫ్ వాళ్ళలోకి వెళ్ళి టోకెన్ స్టేకింగ్ నుంచి చేశాను, అక్కడ పిన్ అడిగింది. అట్ట కాదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసి టోకెన్ ఫార్మింగ్ నుంచి చేశాను, అక్కడ మళ్ళీ పిన్ అడిగింది. సేఫ్ వాళ్ళు ఫస్ట్ వ్యాలెట్ లో ట్రస్ట్ వ్యాలెట్ లో అసలు మర్చిపోయాం ట్రస్ట్ వ్యాలెట్ సంగతే. చూడమంటారా? ఫస్ట్ వ్యాలెట్ లో టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళి చూడండి ఫస్ట్. చూస్తున్నాడు. మీకు అక్కడ డిఆప్స్ ఏం రాలేదు సార్ శ్రీనివాస్ సార్? అసలు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయడం ఇసుగుబుట్టి వదిలేశాను సార్. ఇప్పుడు చేస్తాను, దీనికోసం చూస్తాను. చూడండి దానికోసం చూడండి సార్. బాబు డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ వెళ్ళిపోండి. ఫస్ట్ టోకెన్ ఫార్మింగ్ వెళ్ళమంటారా? టోకెన్ ఫార్మింగ్ దీంట్లో కూడా టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళినా ఎక్స్పైర్ పిన్ అని అడిగింది సార్. మీకు మరి ఏం తేడా వచ్చిందో సార్? అయితే ఏం తేడా సార్? 15, 18 మళ్ళీ వాళ్ళు ఎన్నో తారీఖు ఏంట్రా అసలు పద్దాక అడిగేస్తుంది. సంవత్సరానికి ఒకసారి అడగడమే అదనం అయితే సంవత్సరానికి 4-5 సార్లు అడిగిద్దా? అట్లాగే ఉంది పరిస్థితి, అట్లాగే ఉంది. నాకు స్టేకింగ్ లోకి వెళ్తే పిన్ అడిగితే మా ఫార్మింగ్ లోకి వెళ్తే అడగలేదు సార్. ఇప్పుడు ఇది అకౌంట్ లోకి అడగలేదు. అకౌంట్ లోకి వెళ్ళినప్పుడల్లా అడిగేటట్టుంది సార్. 15వ తారీఖు వెళ్ళాను, 18వ తారీఖు వెళ్ళాను, అడిగాను. ఇవాళ అవసరం ఉండి వెళ్ళాను, 3 సార్లు అడిగింది. మళ్ళా డాలర్స్ కట్ అవుతాయి. చేయబాకండి సార్. చూడండి అయితే 2 రోజులు దానికి 2 రోజులు ఆగి చూడమంటారు. అయితే 2 days వెయిట్ చేద్దాం సార్, వెయిట్ చేసి చూద్దాం సార్. రెండోసారి అంటే డౌట్ గా చేసేసా స్పీడ్ లో. ఇంకా అది 3వసారి కూడా అడిగేసరికి గుర్తుంది కదా. ఇంకా అందుకని ఇంకేం చేస్తానంటే అప్పటి నుంచి చేసిన ప్రతి అకౌంట్ కి నోట్ చేస్తాను పిన్ డేట్. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి, చూద్దామండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ షేరింగ్ చేసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి వెంకటేష్ సార్, జమాల్ రెడ్డి సార్, గ్రంథి శ్రీనివాస్ సార్ షేరింగ్, అందరు లీడర్స్ యొక్క షేరింగ్, నాగేంద్ర సార్ థ్యాంక్ యూ సో మచ్. టైం అయింది కాబట్టి ఇవాళ సెషన్ క్లోజ్ చేసుకుంటున్నాం సార్. రేపు తిరిగి 9:40 మనం కలుసుకుందాం సాయంత్రం పూట. థ్యాంక్ యూ వెరీ మచ్. పీవీసీ మెటా విన్నాం. థ్యాంక్ యూ సో మచ్.
పీస్ మీట్ అన్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ పార్టిసిపేట్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్.